ఇప్పుడు మన స్టూడియోలో ఒక కథా రచయిత, ఒక నవలా రచయిత, ఒక రంగస్థల నాటక రచయిత, ఒక పాత్రికేయుడు, ఒక వక్త, ఒక సినిమా రచయిత, ఒక సినిమా నటుడు, ఒక టీవీ ప్రయోక్త నాతో ఉన్నారు. మీతో, నాతో, మనందరితో సంభాషించడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి. మీ పేరండి? మృదుల ఫ్రమ్ సన్నివేల్ సార్. మృదుల గారు బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి, ఊహించగలిగారా ఎవరి గురించి మాట్లాడుతున్నామో? గొల్లపూడి మారుతీరావు గారేమో అనుకుంటున్నా. ఎలా అనుకున్నారు? అంటే అవన్నీ మీరు ఇచ్చిన క్రైటీరియా అంతా ఆయనకి మ్యాచ్ అవుతుంది. నేను ఐదారుగురిని తీసుకొచ్చి ఉండొచ్చు కదండి స్టూడియోకి. అది కాకుండా ఆయన యాక్చువల్లీ న్యూ జెర్సీలో ఆయన ప్రోగ్రామ్ కి వచ్చారు కదా, తానా కాదు అదేదో నాటానో ఏదో సంథింగ్, దానికి వచ్చారు కదా. సో మేబీ మీరు ఇన్వైట్ చేశారు అనుకున్నా. సరే చూద్దామండి. మృదుల గారు ఇంకెవరైనా చెప్తారో? నేను ఆయన తీసుకొచ్చాను, ఇంకెవరిని తీసుకొచ్చాను ఒక్క 2 నిమిషాల్లో చెప్తాను. థ్యాంక్స్ మృదుల గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నమస్తే కిరణ్ ప్రభు గారు, నేను ప్రియాంకని మాట్లాడుతున్నానండి, ఫ్రీమాంట్ నుంచి. బాగున్నారా? ప్రియాంక గారు బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం అయితే యండమూరి వీరేంద్రనాథ్ గారు లేదు, గొల్లపూడి మారుతీరావు గారండి. యండమూరి వీరేంద్రనాథ్ గారికి ముందు ఓటేస్తారా? కాకపోతే గత కొద్ది వారాలుగా కూడా గత కొద్ది రోజులుగా గొల్లపూడి మారుతీరావు గారి పేరు రేడియోలో ఎక్కువ వినపడుతోంది. ఆయన మొన్న తానాకు కూడా వచ్చారు కదా. ఏమోనండి, ఇద్దరులో ఎవరో ఒకరు కావచ్చు. సరే చూద్దామండి. అయితే మరి ఏదో ఒకటి చెప్పాలి కదా. సరే గొల్లపూడి గారండి. సరే, ఎవరైనా మనకు మంచిదే కదా, ఇద్దరితోనూ మనం చాలా ఆసక్తికరంగా సంభాషించవచ్చు. అవునండి, ఒకరితో ఇప్పుడైనా ఇంకొకరితో కూడా త్వరలోనే మీరు ఇంకో ప్రోగ్రామ్ పెడతారని ఆశిస్తున్నాం. తప్పనిసరిగా ప్రియాంక గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ అండి. నమస్తే అండి. కిరణ్ ప్రభ గారు కట్ అయినట్టుంది ఇందాక. చిన్నపరెడ్డి గారు చెప్పండి. అందరు గొల్లపూడి అంటారు కానీ నేను అనదలుచుకోలేదు, జిఎం అంటున్నాను. నేను జిఎం అంటున్నారా? చూద్దామండి, నేను ఇంకా చెప్పట్లేదు పేరు. దీంట్లో మీరు మీతో పాటు దిగిన ఫోటో చూశాను, సో డెఫినెట్ గా అతనే. అలా అంటారా? చూద్దాం, మా అదృష్టం కూడా అది. చూద్దాం, ఇంకెవరన్నా తీసుకొస్తానేమో. ఇంకో 2 నిమిషాల్లో చెప్తాను. థ్యాంక్స్ అండి. కథా రచయిత, నవలా రచయిత, రంగస్థల నాటక రచయిత, పాత్రికేయుడు, వక్త, సినిమా రచయిత, సినిమా నటుడు, టీవీ ప్రయోక్త, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న ఒకే ఒక వ్యక్తి గొల్లపూడి మారుతీరావు గారు. ఆ విషయం మీకు, నాకు, మనందరికీ తెలుసు. 2 నెలల క్రిందట గొల్లపూడి మారుతీరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదండి. విన్న శ్రోతలకి గుర్తుండే ఉంటుంది. అలాగే అమ్మ కడుపు చల్లగా అనే ఆయన ఆత్మకథలో కూడా చాలా విశేషాలు రాశారు. ఎన్నిసార్లు రాసినా, ఎన్నిసార్లు చెప్పినా మారుతీరావు గారి బహుముఖ ప్రజ్ఞా జీవనం ఆకాశం అంత విశాలమైనది, ఎవరెస్ట్ అంత ఎత్తైనది, సముద్రం అంత లోతైనది, గంభీరమైనది. మారుతీరావు గారితో మాట్లాడడం అంటేనండి, గత 60 సంవత్సరాలుగా ఆంధ్రదేశంలో ఉన్న అన్ని మాధ్యమాలతోటి, అంటే పత్రికలు, రేడియో, టీవీ, సినిమా, స్టేజ్ డ్రామా, వీటన్నింటితోటి మాట్లాడడం అండి మారుతీరావు గారితో మాట్లాడడం అంటే. ఇంత క్యాన్వాస్ ఉన్న మారుతీరావు గారితో కొన్ని గంటలు కాదు, కొన్ని రోజులైనా సరే మనం ఎంతో ఆసక్తికరంగా సంభాషించవచ్చు. మారుతీరావు గారి సాహితీ జీవనం అంటే కథ, నవల, పత్రికా కాలం, రంగస్థల నాటకం, వీటి గురించి మాట్లాడుకుందామండి. రేపు 2 గంటలు ఆయన సినిమా నటన, సినిమా రచన, టీవీ ప్రయోక్తగా ఆయన అనుభవాలు, ఇంకా ఆయన సాహితీ జీవనంలో ఆయన పరిచయాల గురించి రేపు మాట్లాడుకుందాం. గుర్తుంది కదండి, ఈరోజు కథ, నవల, పత్రికా కాలం, రంగస్థల నాటకం, ఈ విషయాల మీద గొల్లపూడి మారుతీరావు గారితో ముచ్చటిద్దాం. మారుతీరావు గారు నమస్కారం అండి. నమస్కారం కిరణ్ ప్రభు గారు. దాదాపు మొట్టమొదట నాకు ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం ఏమిటంటే, అమెరికాలోనే తెలుగుదేశం ఉందా అనిపించేంతగా చక్కగా తెలుగు మాట్లాడే మీ శ్రోతలు ఒకటి, మీరు అడిగిన ప్రశ్నకి ఏ విధంగానూ మిస్ కాకుండా అందరూ నన్ను గుర్తుపట్టగలగడం ఒకటి, నా గోత్రాలన్నీ తెలిసిన తెలుగు వాళ్ళంతా ఇక్కడ చుట్టూ ఉండడం చాలా ఆనందంగా ఉంది. శ్రోతలందరికీ కూడా నా నమస్కారం. చెప్పండి. దాదాపు 2 దశాబ్దాల పాటు మీరు ఈ స్థానంలో ఉండి ఎంతో మంది మహానుభావులను ఇంటర్వ్యూ చేశారు ఆకాశవాణిలో. అవునండి. అలాంటి మిమ్మల్ని ఈ రోజు ఇంటర్వ్యూ చేయడం అంటే నాకు ఎగ్జైటింగ్ గా ఉంది, అలాగే కాస్త భయంగా కూడా ఉంది. ఇది ఎన్నిసార్లు చేసినా, ఏ విద్య అయినా వృత్తి అయినా కూడా ఎన్నిసార్లు చేసినా ఇదే మొదటిసారి చేస్తున్నట్టుగా కమిట్ అయ్యి చేయడం అన్నది ఈ వృత్తిలో ఉండాల్సిన, ఉండదగిన, ఉండవలసిన లక్షణం. అలా కనుక
ఇది కూడా మళ్ళీ కొత్తగా చేయడమే, బాగా చేయడమే, ప్రజలకి శ్రోతలకి నచ్చేటట్టు చేయడమే. థ్యాంక్స్ అండి. ఈరోజు మీ సాహితీ జీవనం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం కాబట్టి నటుడు గొల్లపూడి కంటే రచయిత గొల్లపూడి ముందుగా పుట్టారు. అవునండి. మీ రచనా వ్యాసంగం ఎలా మొదలైంది, అసలు మీకు రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా మొదలు పెట్టారు? రచనా వ్యాసంగం ఎలా మొదలైంది అని గుర్తుపెట్టుకునే మైలురాయి కూడా నా జీవితంలో ఎక్కడా లేదు. ఎందుకు చెప్తున్నానంటే, రచన ప్రారంభించాలి, ఇప్పటి నుంచి ప్రారంభిస్తున్నాను అని గుర్తు సాధారణంగా పెట్టుకుంటారు కొందరు. నేను రాసిన తొలి రచన నా 14వ ఏట వచ్చింది. 14వ ఏట రాశాను. ఒక 12వ ఏట 11వ ఏట నుంచి కూడా రచన చేయాలనే దృష్టి, రచన మీద ఆసక్తి కనబడుతూ వచ్చింది. మా అమ్మగారితోటి నేను పురాణ కాలక్షేపానికి వెళ్ళేవాడిని. పురాణ కాలక్షేపం నన్ను ఎంతగా ఆకర్షించేదంటే, ఇంటికి వచ్చి మా నాన్నగారు షార్ట్ హ్యాండ్ రాసేవారు. ఆ షార్ట్ హ్యాండ్కి ఒక పక్కే రాసేవారు, ఆ రెండో పక్క ఆ పురాణ ప్రవచనం చెప్పిన ఈ వ్యక్తి ఏం చెప్పారో ఆ కథంతా నా మాటలో రాసేవాడిని. ఇది నా 11వ ఏటో 12వ ఏట అయితే అటువంటి ఊతన లేకుండా నాకు వచ్చిన ఆలోచనని మొదటిసారిగా రాయడం అన్నది ఏ 13వ ఏట 14వ ఏట మధ్యలో జరిగితే 14వ ఏట నా రచన పబ్లిష్ అయింది. 58 సంవత్సరాలు గడిచిపోయింది. 58 సంవత్సరాలు గడిచిన తర్వాత రచనా వ్యాసంగం అన్నది నాతో పెరుగుతున్న సెకండ్ నేచర్ లాగా అయిపోయింది. అందువల్ల దాన్ని గుర్తుపట్టి చెప్పలేను. అప్పటి నుంచి నా మొదటి కథ పేరు కూడా చెప్తా. నా మొదటి కథ పేరుకి నా స్వభావానికి చాలా దగ్గర ఊతం ఉంది. దాని పేరు ఆశాజీవి. ఇప్పటికీ నేను ఆశాజీవిని. చాలా బాగా చెప్పారు. అది కథ. సో ఆ కథ ఎందులో పబ్లిష్ అయింది? అది ప్రొద్దుటూరు నుంచి ఒక చిన్న లోకల్ పత్రిక ఒకటి వచ్చేదండి. ఆ రోజుల్లో పెద్ద అంతగా ప్రమేయం ఇది పాపులారిటీ లేని రచనలు చేసేవాళ్ళం. పైపించి ఎలా రచన చేస్తున్నాం మనకే తెలియని వయస్సు, రాసిన వయస్సు. ఆ ప్రొద్దుటూరు లోకల్ పేపర్లు సాధారణంగా విశాఖపట్నంలో కూడా అలాంటి లోకల్ పేపర్ ఒకటి ఉండేది, విశాఖ పత్రిక అని. దానిలో ప్రూఫ్లు చూసి ఆయన ఒక ఆయన పేరు చెప్తాను. ఆయన పేరు శ్రీశ్రీ. మీకు అర్థమైందా? సో ఈ లోకల్ పత్రిక ఏం చేసేవాళ్ళం, సాధారణంగా వాటికి ఆ లోకల్ న్యూస్లు, కోర్టు వాద్యాలు అన్ని ఉండేవన్నీ రాసుకుంటూ ఉండేవారు. ఖాళీగా ఉన్న ఒక పేజీలోనో 2 పేజీలోనో చిన్న గేయమో కథ వేసేవారు. ఆయన వేశాడు. దీని గురించి తమాషా, ఆయన పేరు రావి నారాయణ రెడ్డి గారు ఎవరు అనుకుంటాను. దాని పేరు రేనాడు. పొద్దుటూరు నుంచి వచ్చే పత్రిక. ఒక 40 ఏళ్ల తర్వాత నేను సింహాచలం గర్భగుడిలోంచి దర్శనం చేసుకుంటూ వస్తుంటే ఒక దంపతులు వచ్చి నా కాళ్ళకి నమస్కారం పెట్టారు. ఎవరమ్మా నువ్వు అని అడిగితే, రావి నారాయణ రెడ్డి గారు మనవరాలండి నేను. ఆయన చివరి రోజుల్లో నా పత్రికలో ఒకప్పుడు గొల్లపూడి మారుతివారు కథ రాసేవారు అని చెప్పేవాడు ఆయన. ఇవాళ మిమ్మల్ని చూశానండి అంది. ఒక చరిత్ర ఎంత ప్రాథమిక దశలో ప్రారంభించి ఎంత విస్తృతమో మనం ఆనందించేది అవుతుందో దానికి కొన్ని నిదర్శనం. రేనాడు నా 14వ ఏట ప్రారంభించిన రేనాడు నా 50వ ఏట ఎక్కడో మళ్ళీ గుర్తుకొచ్చింది అనమాట. అది ఆ రోజుల్లో నేను రాసిన మొదటి రచన. ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను, విశాఖ పత్రికలో కూడా కొన్ని రచనలు చేశాను. విన్నకోట గుప్తా గారు ఉండేవాడు ఆయన. ఆయన కూడా ఇదే ఏమైనా కథలు రాస్తావేమిటా నువ్వు అని తీసుకొచ్చి ఏదో కథంటే వేసేవాడు. ఆ పేపర్లో పేరు చూసుకోవడం కోసమని, అది వేడివేడిగా ప్రింట్ అయ్యి బయటకు వచ్చిన కాగితం పట్టుకోవడం కోసమని ఆ పక్కన చర్చ్ ఉండేది. ఆ చర్చ్ దగ్గర నేను నిలబడేవాడిని. పేపర్ని అప్పుడే పబ్లిష్ అయిన మన పేరు పేపర్లో చూసుకోవడం ఏంటంటే కొత్తగా పెళ్లి చూపులు చూసినట్టు ఉండేది అన్నమాట. అది ఆనందంగా ఉండేది. అవన్నీ తొలి దశలలో ఎవరైనా దీన్ని చదివి దాని మీద స్పందిస్తారా అన్న ఆలోచన, ఉత్సాహము, మరొకటి రాయాలి, మరొక ప్రయత్నం చేయాలి ఉత్సాహం అన్ని ఆ రోజులు. అసలు మీరు హై స్కూల్లో ఉండగానే 14 సంవత్సరాలంటే 10వ తరగతి 14, 15 1954 అంతే 15 నా పబ్లిష్ అయిన బాగా గుర్తుంది. డిసెంబర్ 9వ తారీఖు 1954లో నా మొదటి పబ్లిష్ అయిందండి. దాని పేరు ఆశాజీవి. తర్వాత ఆ రేనాడులోనే చాలా రాస్తూ వచ్చా. అయితే మీరు ఒక ప్రశ్న అడగాలి. 14-15 ఏళ్ల కుర్రాడికి విశృంఖలంగా రాసేంత మెటీరియల్ అతనికి ఎక్కడ ఉంటుంది? అదే అడగబోతున్నా. ఉండదు. కనుక ఏం చేసేవాడిని, దేని గురించి రాయాలి? నాకు తెలిసిందేదో ఒకటి రాశాను. రవీంద్రనాథ్ ఠాగూర్ చదివా, ఆయన ప్రిజన్ ఇన్ ది కాకేసస్ లియో టాల్స్టాయ్ చదివా, రౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్ జూలిస్ వెర్న్. ఇలాగా నాకు విస్తృతంగా దొరికిన మహానుభావుల రచనలన్నీ వీలైనంత వరకు వాటి ట్రాన్స్లేషన్స్ కానీ
వాటి ఇన్స్పిరేషన్స్ కానీ చేసుకుంటూ పుంఖానుపుంఖంగా రాసేవాళ్ళం. ఆ రోజుల్లో రాయాలని ఉత్సాహం ఉన్నంత ఉధృతం ఆలోచనకు ఉండేది కాదు. ఆలోచనని అనుభవంలోకి తొంగి చూసుకోవాలి. చూడగలిగినప్పుడు అది బయటకు వస్తుంది. క్రమంగా ఈ రెండు జాయిన్ అవుతాయి. ఎప్పుడైనా అనుభవం ఆలోచనలో రూపుదిద్దుకున్నప్పుడు దానికి వచ్చే సాంద్రత ఎక్కువ. అది ఆ రోజుల్లో ప్రారంభ దశ. తర్వాత సాంద్రత పెరుగుతూ వచ్చింది. మీ ఇంట్లో ఎలా ఏమనేవాళ్ళు మీరు ఎలా రాస్తూ ఉంటాను? విచిత్రం. మంచి ప్రశ్న అడిగారు మీరు. ఆ రోజుల్లో ఈ రోజుల్లో లాగా మంచి రచన చేస్తున్నాడంటేనో నాటకం వేస్తున్నాడంటే గర్వపడే రోజులు కావు. వీడు రచనలు చేస్తున్నాడంటే పాడైపోతున్నాడని లెక్క. మా అమ్మగారికి మా చిన్నాన్నగారు ఒక ఆయన నాకు లెక్కలు అవి చెప్పేవాడు. ఆయన ఆఖరికి వీడు కథలు రాసి ఇలా అయిపోతాడు కాబోలు, వీడు పాడైపోతాడు కాబోలు మా అమ్మ ఎప్పుడు నన్ను తిడుతూ ఉండేది. మా నాన్నగారి కంటే మా అమ్మ అంటే చాలా నాకు భయంగా ఉండేది. ఈ కథలు ఎలా రాసేవాడంటే 6 కథలు రాసేవాడు. రోజుకు ఒక కథ రాసిన రోజులు ఉన్నాయి అప్పుడు ఆ పుస్తకాల్లో. రోజుకు ఒక కథ ఎక్కడి నుంచి వస్తుంది? టాగూర్ చెప్తాడు నాకు, లేకపోతే టాల్స్టాయ్ చెప్తాడు, జూలియస్ వెర్న్ చెప్తాడు, ఇంకెవరో చెప్తారు రాస్తూ ఉండేవాళ్ళం. ఆఖరికి ఇంట్లో ఒక ట్యాబు అయిపోయింది. వెనక నుంచి మా చిన్నాన్నగారు వచ్చి, ఆ రోజుల్లో మాకు ఎలక్ట్రిక్ దీపాలు ఉండేవి కాదు, చిన్న గుడ్డి దీపంలో కూర్చొని రాస్తూ ఉంటే ఆయన పట్టుకునేవాడు. ఏమండి ఇతని కథలు రాస్తున్నాడని మా అమ్మగారితో చెప్పేవాడు. మా అమ్మ నన్ను తిడుతూ ఉండేది. ఈ బాధ భరించలేక మాకు విశాఖపట్నంలో పెద్ద పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పోస్ట్ మాస్టర్ గారిని పట్టుకున్నాను. ఆయన పట్టుకుని, నా కథలు కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ తెప్పించుకుంటానండి, మీకు అభ్యంతరం లేకపోతే అన్నాను. సాధారణంగా కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ ఎవరికి ఇస్తారంటే ఈ టూరింగ్ సేల్స్ మెన్ వాళ్ళు సాధారణంగా ఏం చేస్తారంటే 3 రోజులు 4 రోజులు చోట ఉంటారు కనుక కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ గూడు పెడతారు. వీడికి ఒక గూడు పెట్టండియా అని ఎవరో ఆయన అన్నాడు. కొందరు విసుక్కునేవారు. వీడికి ఎందుకు గూడని రోజు ఆ కిటికీ దగ్గర నిలబడేవాడిని. 6 బంగీలు రిటర్న్ అయిపోతూ వచ్చేది. 6 బంగీలు రిటర్న్ అయిపోయింటే నేను పంపించిన 7 కథలు ఒక కథ ఎవరో యాక్సెప్ట్ చేశారనో కాచి ఉండేది. ఈ 6 కథలు ఇంటికి తీసుకెళ్లేవాడిని, మరో 6 కథలు రాసేవాడిని. అలాగా అదొక పెద్ద ప్రయత్నం. నా కేర్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ తో అడ్రస్ కి వచ్చిన రేనాడుని దాదాపు 55 సంవత్సరాల తర్వాత అదే పత్రిక ఫ్యాసిమిలీ దాని ప్రింట్, స్కాండ్ ప్రింట్ నా ఆత్మకథలో వేశాను. అవన్నీ చాలా మధురమైన జ్ఞాపకాలు. ఎందుకంటే తొలి దశలో మనం ఎక్కిన మొదటి మెట్టు ఉందే, ఆఖరి మెట్టుని పరిపుష్టి చేస్తుంది. అది జ్ఞాపకం ఆ రోజులు. సో ఇంట్లో అంటే ఆ రోజుల్లో ఇంత విస్తృతి లేదు ఈ కమ్యూనికేషన్ మీడియాకి. వాళ్ళ కమ్యూనికేషన్ మీడియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంకోటో వచ్చింది. ఆ రోజుల్లో వర్నాక్యులర్ జర్నల్స్ లేవు, తెలుగులో ఇన్ని పత్రికలు లేవు, తెలుగులో పత్రికలు చేసి ఉద్యోగం సంపాదించుకోవచ్చుననే ఆలోచన లేదు. ఇవాళ నా మనవరాలు కమ్యూనికేషన్ దీనిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. ఆ రోజుల్లో ఆశ కూడా లేదు. కథలు రాసేవాడు ఏమవుతాడు? చెడిపోతాడు తప్ప ఇంకేం బాగుపడ్డు. కథలంది ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీయే. ఇప్పుడు చాలా మంది కథలు రాసిన వాళ్ళు కూడా దురదృష్టం ఏంటంటే వాళ్ళందరూ ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ తీరికి వాళ్ళలో కథ రాశారు. నా అదృష్టం ఏంటంటే ఆ రోజుల్లోనే ప్రారంభమైంది. ఇంట్లో వాళ్ళు ఎక్కువ దీనికి భవిష్యత్తు లేదని వ్యతిరేకించిన నా జీవితం అంతా నేను బీఎస్సీ ఆనర్స్ మ్యాథమెటికల్ ఫిజిక్స్ చదివాను. ఆ రోజుల్లో ఆ క్లాస్ లో 9 మందే ఉండేవారు. వాళ్ళల్లో బ్యాడ్ స్టూడెంట్ నేను, బెస్ట్ యాక్టర్ నేను. ఆంధ్ర యూనివర్సిటీకి వచ్చి ఆంధ్రప్రభలో చేరాను. అప్పటి నుంచి జీవితం అంతా గొప్ప అదృష్టాలు నేను చెప్పమంటే నా వృత్తి, నా వ్యావృత్తి అయింది. నా వ్యావృత్తిని ప్రొజెక్ట్ చేసేదే నా వృత్తి అయింది. కథ రాయడం నా పని, నాటిక రాయడం నా పని, నాటిక రాయించడం నా పని, నాటికం చూపడం నా పని, సినిమా రాయడం నా పని, సినిమా నటించడం నా పని, మాట్లాడడం నా పని, మాటలు నమ్ముకోవడం నా పని, మాటల్ని నమ్ముకోవడము నా పని. మీరు ఇలా రాశారు కానీ బిఎస్సి చదువుకున్నారు. బిఎస్సీ ఆనర్స్ అండి. బిఎస్సీ ఆనర్స్ కి ఎంత తేడా ఉందండి? పాలకొల్లికిను పిట్స్బర్గ్ కి తేడా ఉంది. సో ఈ రచయితగానే మీరు కెరీర్ తీసుకోవాలి అని ఎప్పుడు అనుకున్నారు? ఎలా అనుకున్నారు? దాన్ని ఎలా సాధించగలిగారు? ఎందుకంటే నార్మల్ గా బిఎస్సీ ఆనర్స్ అనగానే యూ హావ్ టు గో ఫర్ ఎ లెక్చరర్ సంథింగ్. కిరణ్ ప్రభు గారు లెక్చరర్ కాదండి. బిఎస్సీ ఆనర్స్ చదివిన వాళ్ళు 9 మందే ఉన్నారు. మీ క్లాస్మేట్స్ ఏం చేస్తారు? ఒక ఆయన యునైటెడ్ నేషన్స్ లో హ్యాబిటాట్ ప్రోగ్రామ్ లో నైరోబీలో పనిచేశాడు. ఇంకొక ఆయన విజిటింగ్ ప్రొఫెసర్ ఇంకో దానిలో. అందరూ గొప్పగా ఉన్నారండి. వాళ్ళందరూ ఈ మధ్య కలిసారు. ఇదేమిటో నేను ఒక్కడనే ఇలా అయిపోయాను, మీరు అందరూ బాగున్నారంటే, ఒరే మేమందరం బాగున్నాం అనే విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. హ్యాబిటేట్ లో నైజీరియాకి ఎవరు తెలుస్తుంది? నైజీరియాలో ఉన్న తెలుగువాడి కూడా గొల్లపూడి మారితే అంటే ఎవరో తెలుసు. అది గొప్పగా ఫీల్ అవుతాం మేమన్నారు వాళ్ళు. ఇవాళ అది ఆనందమేమో కానీ ఆ రోజుల్లో దానికోసం వెతుక్కొని వెళ్ళాను. నా అదృష్టం ఏంటంటే మొదటి వృత్తి నుంచి నేను
కథా రచయిత, ఒక పాత్రికేయుడు పనికి వెళుతూ వచ్చా. మా నాన్నగారు నాతో మాట్లాడడం మానేశాడు. బీఎస్సీ ఆనర్స్ ఎంత ఖర్చు పెట్టి చదివించారు ఆ రోజుల్లో. ఇవాళ ఆశ్చర్యం వేస్తుంది. తులం 100 రూపాయలు ఉన్న రోజుల్లో 35 రూపాయలు టర్మ్ ఫీజు కట్టేవారు మా నాన్నగారు. నేను పేదవాడిని కాదు, కానీ మధ్యతరగతి మనిషి మా నాన్నగారు. ఏ రోజు దేనికోసం వెతుక్కోలేదు, చదువుకి వెతుక్కోలేదు. బీఎస్సీ ఆనర్స్ చదివి 100 రూపాయలు ఉద్యోగంలో చేరతాడా? ఇవాళ 100 రూపాయలు చాలా మందికి ఆశ్చర్యంగా ఉండొచ్చు. 100 రూపాయలు అంటే తులం బంగారం. నాకు పెళ్ళై మా ఆవిడ కాపురానికి వచ్చిన తర్వాత నేను 5 రూపాయలు ప్రతి నెల మిగిల్చేవాడిని. 5 రూపాయలు మిగిల్చానంటే వాళ్ళు చాలా మందికి ఆనందం, ఆశ్చర్యంగా ఉండొచ్చు. 5,000 మిగిల్చినట్టు లెక్క ఆ రోజుల్లో. అప్పటి నుంచి కూడా మైకం అండి. కళ అన్నది మైకము. కళ అన్నది మీరు మాత్రమే అనుభవించేది కాదు, ముష్టాన్న భోజనం తయారు చేసి 10 మందికి పెట్టేలాంటిది. నేను రాసిన రచన నా చేతి నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచి దాన్ని పంచుకునే 10 మంది ఉన్నారన్న ఆలోచన ఉంది. దానిలో ఉదాత్తత ఉంది, దానిలో వదాన్యత కూడా ఉంది, దానిలో జనరాసిటీ ఉంది. యు షేర్ యువర్ థాట్స్ విత్ ది అదర్ మ్యాన్ ది మూమెంట్ యు పుట్ ఇట్ ఆన్ పేపర్. సో అప్పటి నుంచి ఇంకా ఏది ఇంతకంటే గొప్ప ప్రపంచంలో నాకు అనిపించేది కాదు. కథ, రచనా వ్యాసంగం ఇంకెవరో చదవడం, అక్షరాల్ని ప్రింట్లో చూసుకోవడం, ఆ కాగితాలు, దీనిలో కొత్త ఆలోచన మళ్ళీ ఇవాళ ఏం వెళ్తుంది. రాత్రి పడుకున్నప్పుడు ఏం కనిపించింది, ఆయన ఎలా రాశాడు, ఈయన ఎలా రాశాడు. ఆ రోజుల్లోనే గాల్స్వర్ది, జేబీ ప్రీస్ట్లీ, మధుర సుబ్బన్న దీక్షిత కవులు, కొవ్వళ్ళ లక్ష్మీనరసింహారావు, జంపన్ చంద్రశేఖరరావు, అన్ని చదువుతూ ఉండేవాడిని. మేము హిందూ రీడింగ్ రూమ్ దగ్గర నిలబడి, ఆ సూర్యనారాయణమూర్తి గారు ఉండేవాడు, ఆయన హిందూ రీడింగ్ రూమ్ తాళాలు తెచ్చేది నేను మొదట కనిపించేవాడిని. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతున్నామయ్యా అనేదాకా చదివేవాడిని. మళ్ళీ 3 గంటలకు వస్తే మళ్ళీ అక్కడ చదివి కూర్చునేవాడిని. మళ్ళీ 8 గంటలకు ఇంటికి వచ్చేవాడిని. 8 నుంచి 10 గంటల దాకా రాసేవాడిని. ఈ మధ్యలో మా అమ్మ బాధపడలేక తెలుగు చదివేవాడిని. ఏం చదివేవాడిని? ఆవిడ చదువుకోవడం లేదండి అంటే ఒక 300 పద్యాలు ఉండేవి. 300 పద్యాలు కంటతో చదివేవాడిని. అది మళ్ళీ నా తెలుగును బలం చేసింది. సో ఇలాగా వ్యతిరేకతతోనే వీటన్నిటినీ పరిపుష్టం చేసుకుంటూ వెళ్ళగలిగిన వీళ్ళే ఒక మనస్తత్వం డెవలప్ అయింది. ఇట్ ఈస్ ది రెసిలియన్స్ ఆఫ్ ది మైండ్ విచ్ అలౌడ్ మై టేస్ట్ టు ప్రివైల్. అది జరిగింది. చాలా బాగుందండి. మీతో మాట్లాడుతుంటే ప్రతి 4 మాటలకి ఒక ఎఫారిజం, అంటే గుర్తు పెట్టుకోదగిన మాట కనపడుతూ ఉంటుంది. అది అలవాటుగా వచ్చే మాట. ఎవరు అన్నట్టుగా మీతో మాట్లాడడం ఒక ఎడ్యుకేషన్. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసమూర్తి, ఫ్రీమౌంట్ నుంచి మాట్లాడుతున్నాను. శ్రీనివాసమూర్తి గారు బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మారుతిరావు గారు ఏమడుతున్నారు చెప్పండి. మారుతి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీనివాసమూర్తి గారు. మీతో మాట్లాడటం నిజంగా నా అదృష్టం. నాకు సంతోషం అండి. చాలా మీ సినిమాల్లో మీరు నటించే తీరు గానీ, మీ వాక్చాతుర్యం గానీ, మీ మాటల్లో ఉండే స్వచ్ఛత గానీ నిజంగా నన్ను చాలా ఆకట్టుకుంటాయి. చాలా సంతోషం. ఒక శతంగం సినిమాలో మీరు నటించిన నిజంగా ఆ రోల్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. మంచి చిత్రం అండి, మంచి వేషం కూడాను. చాలా సంతోషం. అంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అడగండి, ఏం సందేహించొద్దు. మీరు మామూలుగా ఇట్లా రచయితగా స్థిరపడిపోకుండా మీరు సినిమాల్లోకి నటించి, అంటే మీకు ఎప్పుడు నటన మీ రచనని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తుందని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఎప్పుడు అనిపించలేదు. కారణం చెప్తాను. నా తర్వాతి దశలలో నేను పెట్టుకున్న లేదా నాకు తారసపడిన వృత్తులన్నీ నేను తొలి రోజుల్లో ప్రారంభించిన వృత్తులకు అనుబంధమైనవి లేదా వాటి ఇంప్రూవ్మెంట్స్గానే వచ్చినవి. మీకు అర్థమైంది కదా. నేను కథారచన చేశాను, తర్వాత ఓ పత్రికలో పనిచేశాను, పత్రిక నుంచి రేడియోలో పనిచేశాను. మీరు అడిగిన ప్రశ్న నన్ను వికే నారాయణ మీనన్ గారిని నన్ను ఇంటర్వ్యూ చేసి ఆయన ఇంటర్వ్యూలో అడిగాడు, నువ్వు పత్రికలో పనిచేస్తున్నావు కదా, రేడియోకి ఎందుకు వచ్చావయ్యా అని. నేను ఓ మాట చెప్పాను. ఆయన పత్రికలో రాశాను, ఇక్కడ చేస్తాను, ఆల్ ఇండియా రేడియోలో చేసే అవకాశం వస్తుంది. అందువల్ల మీకు అమెరికా వాళ్ళకని మీకు తెలిసేది, వాట్ ఎవర్ ఐ డిడ్ లేటర్ ఈజ్ ఓన్లీ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వాట్ ఐ వాంటెడ్ టు డూ, వాట్ ఐ ట్రైడ్ టు డూ, వాట్ ఐ స్టార్టెడ్ టు డూ ఎర్లియర్. అందువల్ల ఏ దశలోనూ కానీ నేను నా వృత్తిని కానీ నా అభిరుచిని కానీ నష్టపోతున్న ఫీలింగ్ నాకు రాలేదు శ్రీనివాసమూర్తి గారు. అది విషయం. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మీరు 2 పాత్రలు, డిఫరెంట్ పాత్రలు మీరు ఇట్లా 2 కాదు చాలా పాత్రలు ఉన్నాయి. కిరణ్ ప్రభ గారు 6 పాత్రలు చెప్పాడు. ఈ 6 పాత్రలు కూడా నా బేసిక్ అభిరుచికి అనుబంధమైన విషయాలు కనుక ఎప్పుడూ ఏదో దానిలోంచి బయటపడి ఇంకో పని చేస్తున్నాననే ఫీలింగ్ నాకు రాలేదు. ఇప్పుడు మీలాంటి వాళ్ళకి రానివ్వలేదు. నాకు ఫ్రీమాంట్లో అలాంటి అభిమానం ఉండడం ఉంది నా అదృష్టం. ఈ ఈ ఈ విశేషణాలన్నీ చూడగలడం ఇంకా సంతోషం.
అదే జిఎం గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అడగండి రెడ్డి గారు. రెడీగా ఉన్నారు, మీరు చెప్పండి. చెప్పండి. గొల్లపూడి గారు, నేను ఫస్ట్ సినిమా చూసినప్పటి నుంచి మీ యొక్క అభిమానిని. సంసారం చంద్ర, అసలు మీ మాటలు, మీ నటనలు, అంటే మీకు డైరెక్టర్ గారు ఇస్తారేమో ఆ వేషం ఇది పలానా పలానా అనేసి తెలియదు కానీ దేంట్లో వేసినా కూడా నిజ జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని మీ కళ్ళల్లో, మీ మాటల్లో, మీ నటనలో చూపిస్తారు. అది చాలా గొప్పతనం. అంతేనా? ప్రశ్న మీరు చెప్పమంటారా దీని గురించి? మీరు ఇంకా ఏమైనా ప్రశ్న అడుగుతారా? ప్రశ్నగా చెప్పండి, వినడానికి. ఏమో మీరు చెప్తాను రెడ్డి గారు. ఏం జరుగుతుందంటే జీవితంలోనూ జరుగుతుంది, అది సినిమాల్లోనూ జరుగుతుంది, వ్యాపారంలో ప్రతి చోట జరుగుతుంది. ఒక రంగంలో ఒక యాంగిల్లో నిర్దుష్టంగా ఇతను పని చేయగలిగాడు, చేశాడు, చేసింది రాణించింది అని తెలిసినప్పుడు చాలామంది ఆ రాణింపు ఉన్న వైపునే ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తారు. మీకు అర్థమైంది కదా? ఈయన ఈ పని చేశాడు, ఈ నల్లకోటలో ఈయన చాలా బాగున్నాడు, నల్లకోటలో ఆయన కొనుక్కుంటాడు, ఆయన కూడా ట్రై చేస్తాడు. అలాగే మారుతీరావు ఒక పద్ధతిలో ఒక క్యారెక్టర్లో బాగున్నాడు, ఈ క్యారెక్టర్లు రిపీట్ అవుతూ ఉంటాయి. అట్లాగా దీన్ని మనం స్టీరియో టైప్స్ అంటాం అనమాట. అదృష్టవశాత్తు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే ఒక విలన్ రోల్ వేసిన నేను క్యారెక్టర్ రోల్ని నా 3వ పిక్చర్లోనే వేయగలిగాను. కనుక 2వ ఇమేజ్ కూడా తారసపడింది నాకు. ఆ ఇమేజ్ యొక్క పరాకాష్ట మీరు చెప్పిన సంసారం చదరంగం లాంటిది. సంసారం చదరంగం ప్రత్యేకంగా జ్ఞాపకం చూడడానికి కారణం ఏంటంటే మధ్యతరగతి జీవితంలోనే కాకుండా ఏ తరగతి వారికైనా జ్ఞాపకం వచ్చే కుటుంబ వ్యవస్థ, అందులో ఇంటి పెద్ద పడే సాధక బాధకాలు, ఆ విశ్లేషణ దానికి ఆ పరిపుష్టినిచ్చాయి. అందువల్ల అది మీలాంటి వాళ్ళ మనసుల్లో అమెరికా దాకా ప్రయాణం చేసే ఆలోచన బతికింది. చాలా సంతోషం. చాలా సంతోషం అండి మీతో మాట్లాడేందుకు. నాకు అవకాశం ఇచ్చిన కిరణ్ ప్రభా గారికి ధన్యవాదాలు. హలో సార్, మృదుల ఫ్రమ్ సనీవేల్. మృదుల గారు చెప్పండి, బాగున్నారా? బాగున్నాను సార్. యాక్చువల్లీ ఏంటో పండగలాగా ఉంది ఈ రోజు గొల్లపూడి గారు రావటం. చాలా సంతోషం. మాట్లాడండి, ఆల్మోస్ట్ మీ ఇంట్లో ఉన్నట్టే ఉన్నారు. సో మీరేం అడిగినా చెప్తారు ఆయన. మృదుల గారు, మీ మొదటి స్పందనకి వివరణ చెప్తాను వినండి. ఒక్క ప్రసార మాధ్యమమే మీ డ్రాయింగ్ రూములోకి ఈ ఆనందాన్ని తీసుకొచ్చి నిలపగలదు. ఆ ప్రసార మాధ్యమంలోనే నా జీవితం అంతా బతికినవాడిగా మృదుల గారి ఆనందాన్ని నేను, నా ఆనందాన్ని ఆవిడ అందుకోవడం ఎంత అదృష్టం. ఈ కమ్యూనికేషన్ మీడియా చేసిన పుణ్యం ఇది, మాకు దక్కిన అదృష్టం ఇది. చెప్పండి, ఇప్పుడు మీ ప్రశ్న అడగండి. ఎంత బాగా చెప్పారు అసలు. ఒక్క క్వశ్చన్ యాక్చువల్లీ మీకు. మీరు, నేను చిన్నగా ఉన్నప్పుడు మీరు ప్రజావేదిక అని జెమినీ టీవీలో ఒక ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. అవునమ్మా, అవును. అట్లాంటి సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మళ్ళీ మీరు ఎందుకు చేయట్లేదు? మీలాంటి వాళ్ళు చెప్తే. ఈ ప్రశ్న ఇప్పుడు దీనిలో మీకు కొన్ని విషయాలు తెలియాలి. ఈ ప్రశ్న ఆ ప్రోగ్రామ్ చేయించిన వాళ్ళు అడగాలి. నన్ను ఎప్పుడు అడుగుతుంటారు, మీరు మంచి వేషాలు ఎందుకు వేయరండి అని ఎవరైనా అడిగారు అనుకో, మంచి వేషాలు ఎవరైనా వేయించాలి కదా నా చేత. మంచి వేషం వేయడం వరకే నా బాధ్యత. మంచి వేషం వేయించడానికి మారుతీరావు మంచి వేషం వేస్తాడని తెలుసుకున్న వ్యక్తితో, తెలుసుకున్న నిర్మాతో ఈయన మంచి వేషం వేయించడం కోసం కథ తయారు చేసుకోవాలి. ప్రజావేదిక అన్నది ఒక ఛానల్కి చాలా మంచి దానికి స్ఫూర్తినేది ఇచ్చింది. ఒక సంవత్సరం అది బెస్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ ది ఇయర్గా కూడా సెలెక్ట్ అయింది. అయితే ఛానల్కి చాలా చాలా ప్రయారిటీస్ ఉంటాయి. ఆ ప్రయారిటీస్లో కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు వేరే ప్రోగ్రాంలకు వెళ్ళడం జరిగింది. కానీ ఆనాటి ప్రజావేదికని అమెరికాలో కూడా గుర్తుంచుకునేటట్టుగా ఒక చిన్నపిల్ల, అప్పుడు మీ వయసు ఎంత? చాలా చిన్నపిల్ల జ్ఞాపకం ఉంచుకొని ఇన్నాళ్ల తర్వాత మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి అంటే చాలా గొప్ప అదృష్టం. చాలా సంతోషం అమ్మా, మీతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ వేరే రీసెంట్ గా అన్నమాట వేరే ఛానల్లో ఇలాంటి ప్రోగ్రామే చూసి మీ దాంతో కంపేర్ చేసుకుని అసలు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఒక్కొక్కరు ఒకలా చేస్తారమ్మా, దానికి చెప్పండి సార్. ఒక్కొక్కరు ఒకలా చేస్తారు, ఒక రకం ప్రయోజనం. మన ఇంట్లో బొబ్బట్లు బాగుంటాయి, కొందరికి బూరి బాగుంటుంది, ఇంకొకరికి పులిహార బాగుంటుంది. అన్ని రకాల అధరువులు. మన అధరు మనకి నచ్చుతుంది. మంచిదమ్మా, చాలా సంతోషం. థ్యాంక్స్ మృదుల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నమస్కారం అండి, గొల్లపూడి మారుతీరావు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? పేరు కిషోర్ అండి. చెప్పండి కిషోర్ గారు, ఏంటి ప్రశ్న అడుగుతారా, మీరేం చెప్తారా? అడుగుదాం అనుకుంటున్నాను. అడగండి వెంటనే. మీరేం అనుకోకపోతే మీరు బాగా మంచి పేరు తెచ్చిన చలనచిత్ర రంగంలో అంటారు. అది మీ తర్వాతి తరం వాళ్ళు, మీ పిల్లలు వాళ్ళు సినీ రంగానికి కానీ ఏ రంగానికి వచ్చినట్టు నాకు మాత్రం తెలియదు. మరి దాని గురించి ఏమైనా చెప్తారా? మీరు మీ ప్రశ్నలోనే మీరు ఆన్సర్ కూడా చెప్పేశారు. మిగతా వాళ్ళు వచ్చినట్టు మీకు తెలియదు, కానీ వచ్చారు.
అయితే అది ఇంత సరదా అయిన విషయంలో అది గుర్తు చేయాల్సిన విషయం కాదు. పోయిన మా అబ్బాయి ఫిల్మ్ డైరెక్టర్ అయ్యి నా చేతే ఆ సినిమాకి మాటలు అవి రాయించుకొని ఒక యాక్సిడెంట్లో ఆయన కన్నుమూయడం జరిగింది. వచ్చారు మా పిల్లలందరూ ఇంగ్లీష్ MA లిటరేచరు. మా పెద్ద అబ్బాయి నా నాటకం మీద వెంకటేశ్వర యూనివర్సిటీలో రీసెర్చ్ చేశాడు. కనుక నా ఏదైతే ఉందో ఆ ప్రవృత్తికి దగ్గరగా ఉన్న పిల్లలు ఉన్నారు, దగ్గరగానే కుటుంబం అంతా ఉంటుంది. థ్యాంక్స్ కిషోర్ గారు. నమస్కారం అండి, చెప్పండి. నేను ఇవ్వాలి మాట్లాడుతున్నానండి శానోజీ నుంచి. విమల్ గారు బాగున్నారా? అదే గొల్లపూడి మారుతిరావు గారితో మాట్లాడుతూ ఉంటే చాలా అంటే ఆత్మీయంగా ఎవరో చాలా దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆయనతో మాట్లాడుతుంటే హృదయానికి చాలా దగ్గరగా ఉన్నట్టుంటారు. చాలా సంతోషం తల్లి. నీ పేరేంటో విమల. మీకు ఒక విషయం చెప్పాలండి. చెప్పండి. మా వారు ఆంధ్ర యూనివర్సిటీలో ఆనర్స్ చదువుకున్నారు. ఏ సంవత్సరం? మ్యాథమెటికల్ ఫిజిక్స్. ఏ సంవత్సరం? ఆయన మాట్లాడతారు, వినండి. చెప్పండి అమ్మా, చెప్పండి బాబు. హలో మారుతిరావు. ఐ నో యూ వెల్ యాజ్ నారాయణరావు. ఓ నీ పూర్తి పేరు? మనం మ్యాథమెటికల్ ఫిజిక్స్ లో మనం క్లాస్మేట్స్. విద్యానిధి పేరు విన్నావా? మా మా బ్యాచ్ లో ముగ్గురు నారాయణరావులు ఉండేవాడు. అవును. నా పేరు లక్ష్మీనారాయణ. గంటి లక్ష్మీనారాయణ. ఇంకొకతను ఉన్నాడు, రంగరావు అబ్బాయి కె గోపిచంద్, గంగరాజు, సయ్యద్ అబ్దుల్ రహమాన్. చాలా సంతోషం, చాలా సంతోషం. గుర్తుంటే మరి కలిసి మాట్లాడితే గుర్తొస్తుంది ఏమైనా. చాలా సంతోషం. మంచిగా మనం చదువుకున్న విషయాలు గుర్తు చేశారు. చాలా బాగుందండి. ఇట్స్ వెరీ 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 ఎక్సైటింగ్. నమస్కారం కిరణ్ బాబు గారు, నేను ఆనంద్ బండినండి. ఆనంద్ గారు బాగున్నారా? బాగున్నాయండి. నమస్కారం అండి. నమస్కారం గొల్లపూడి మారుతిరావు. నమస్కారం అండి, చెప్పండి. మాస్టర్ గారు, మీరు మీ రంగస్థల అనుభవం మీ చలనచిత్ర రంగానికి ఎలా ఉపయోగపడింది? అది లేకపోవడం వల్ల ఈనాటి కాలంలో ఏదన్నా తెలుస్తుందా? మీకు నాకు ప్రశ్న కరెక్ట్గా అర్థం కాలేదు. నా రంగం అంటే నా రచనా వ్యాసంగం ఏ విధంగా నా సినిమాకి ఉపయోగపడిందనా? అవునండి. అయ్యా, నేను నాటకాలు రాశాను, నాటకాలు వేశాను. నాటకం వేసి అంటే రాసిన సంభాషణని ఎలా చెప్పాలో తెలుసుకున్న వ్యక్తిగా లేదా రచయితగా సినిమాలకి రాయడం జరిగింది. నేను 88 సినిమాలు 18 సంవత్సరాలు రాసిన తర్వాత నటుడయ్యాను. కనుక మై సినిమా కెరీర్ ఈజ్ ఓన్లీ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ వాట్ ఐ హ్యాడ్ బీన్ డూయింగ్ ఆల్ ది టైమ్. అందువల్ల దానికి అది కొత్త పని ఏం కాదు. నా మొదటి సినిమాకి నేను స్క్రీన్ ప్లే రాశాను, మొదటి సినిమాలో డైలాగులు రాశాను. 89వ సినిమా తర్వాత మొదటి సినిమాని నటించాను. వండర్ఫుల్ అండి. మరి దాంట్లోనే అడిగింది ఇంకొకటి, ఈ తరంలో ఇలాగా ఒక రంగం నుంచి అనుభవం తీసుకువెళ్ళిన వాళ్ళు చాలా పెద్ద అండి. అదేముంది, టైం సమయాలు మారుతూ ఉంటాయి కదండి ఆనంద్ గారు. ఒకటి ఇంకో చిన్న విషయం ఉందండి. అయ్యా, మీకు గారెలు నచ్చుతాయి, మీరు గారెలు వండక్కర్లేదు, వండిన గారెలు చూసి తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. గారెల గురించి బాగా చెప్పిన వాళ్ళు అందరూ గారెలు చేయడం తెలిసిన వాళ్ళే కానక్కర్లేదు. మీకు అర్థమైందా? నేను వంటగదిలోంచి వచ్చి వంట చేయడం నేర్చుకున్నవాడిని. వంటగదిలో కూర్చోకపోయినా వంటని తినడం ప్రారంభించి నేర్చుకున్న వాళ్ళు చాలా మంది మహానుభావులు ఉంటారు. ఎందరో మహానుభావులు. స్వామి, థ్యాంక్ యూ ఆనంద్ గారు. నమస్తే అండి, నా పేరు రాజునండి రఘునండి. రాజు గారు బాగున్నారా? బాగున్నామండి. చెప్పండి. చాలా ఆనందంగా ఉంది. గొల్లపూడి మారుతిరావు గారు మన తెలుగు టీవీలో సినిమాలో చూసి మన ఇంట్లో మనిషి వచ్చి మాట్లాడుతున్నట్టుగా ఆనందంగా ఉంది. చాలా సంతోషం. ఇది టీవీ అయితే ఇంకా ఆనందంగా ఉండేది. రాజుగారు నాకు కనిపించేవారు, నేను ఆయనకి కనిపించేవాడిని. చెప్పండి, మా గొంతులతో పలకరించుకుందాం. చెప్పండి, కథ ఏంటి? ఒక క్వశ్చన్ అండి, అంటే ఒక ప్రశ్న మీకు. తెలుగు భాషకి చక్కగా మనకి ఇంత దగ్గరగా ఉండి ఇన్ని రోజులు మీరు అట్లా ఉండి ఈ రోజుల్లో మారిపోతున్న తరానికి తోడు తెలుగు భాషలో ఇంత వస్తున్న ఇంగ్లీష్ తెలుగు పదాలు హిందీ పదాలు అన్ని కలిపేసి వస్తున్న సినిమాలు కానీ సాహిత్యం అంటే వేరే బుక్స్ కానీ ఇట్లా దీని గురించి చూసి మీకు ఏమనిపిస్తుంది? క్లుప్తంగా చెప్తాను. ఇది మన ఇద్దరం ఎప్పుడైనా కలిసి మాట్లాడుకుంటే 2-3 రోజులు మాట్లాడుకోవాల్సిన విషయం. జీవితంలో భాష, సంస్కృతి ఈ రెండు జ్ఞాపకం ఉంచుకోండి రాజుగారు. భాష, సంస్కృతి ఎల్లప్పుడూ మారుతూ పారుతూ సెలయేర్లా ఉంటుంది. సిటిజన్ అనే మాట ఒకటి ఉంది కదండి. ఈ మధ్యన 2 ఏళ్ల కిందటే నెటిజన్ అనే మాటని డిక్షనరీలో చేర్చారు. కారణం ఏంటంటే ఇంటర్నెట్ సంస్కృతి వచ్చింది కనుక. అలాగా భాషలో కూడా కొత్త మార్పులు, కొత్త అందాలు, కొత్త అలంకారాలు జనజీవనంలో నలిగిన మాటలు వస్తూ ఉంటాయి. అందువల్ల భాష అంతా నాశనం అయిపోతుందని మనం అనుకోక్కర్లేదు.
ఇప్పుడు మీరు చక్కటి తెలుగులో నన్ను పలకరించారు. మన అంటే మీరు ఆనందపడ్డారు. ఇందాక మాట్లాడిన స్త్రీలు, మహిళలు కూడా ఆనందపడ్డారు. మారుతూ ఉంటుంది. ఆ మార్పును మనం అంగీకరించాలి. మనం అంగీకరించకపోయినా అది మారుతూ ఉంటుంది. ఆ విధంగా మనం సంతోషించాల్సిన విషయం. సమృద్ధి అయిన భాష, ఎంతో సౌందర్యం ఉన్న భాష, ఎంతో సాంద్రత ఉన్న భాష, నన్నయ్య కవిత్వం చెప్పిన భాషలో మనం బతుకుతున్నాం. మీరు అమెరికాలో గర్వపడండి, నేను తెలుగుదేశంలో గర్వపడుతూ ఉంటాను. నమస్కారం గొల్లపూడి మాస్టర్. చెప్పండి ఫణికుమార్ గారు. నాకు మీరు అనంటే చాలా రెస్పెక్ట్ ఎప్పుడొచ్చిందంటే సాయంకాలం అయ్యింది అన్న నవల చదివిన తర్వాత. చాలా సంతోషం అండి. నేను ఎంత కష్టపడ్డాను, ఎంత నష్టపోయానో, మీ ఫణికుమార్ని ఎన్ని సంవత్సరాలు నష్టపోయానని ఇప్పుడు బాధపడుతున్నాను. ఎప్పుడు చదివారు ఫణికుమార్ గారు? నేను నాలుగేళ్ళు ఇది చదివి 3 ఏళ్ళు అవుతోంది. చాలా సంతోషం. కానీ ఒక 10 సార్లు చదివాను నేను. చాలా సంతోషం అండి. చాలా సంతోషం. నాకు ఏంటి అని అంటే అసలు మీ ప్రేరణ ఏంటి ఆ నవల రాయడానికి? అది చాలా వెరీ కాంటెంపరీ అండ్ హౌఎవర్ ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్. దేర్ ఆర్ ఫ్యూ డైలాగ్ నేను కొన్ని అండర్లైన్ చేసుకుంటే ఇప్పటికీ నేను తలుచుకుంటే నాకు అది చాలా ఎమోషనల్. అది చాలా సంతోషం. మాత్రం నాకు కొన్ని వెరీ ఫ్యూ దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ నవల్స్ ఐ వుడ్ సే దట్ ఐ వుడ్ రికమెండ్. నేను చాలా మందికి ఇప్పుడు నేను చెప్తాను వినండి. చాలా సంతోషం. మీ ఆనందాన్ని అంతటి నాతో పంచుకోవాలనుకుంటున్నారు. నేను చాలా సంతోషంగా పంచుకుంటాను. విశాఖపట్నంలో నేను ఆనర్స్ చదువుతున్న రోజుల్లో నాకు జూనియర్గా, 1 సంవత్సరం జూనియర్గా ఒక అమ్మాయి జాయిన్ అయింది. మీకు అర్థమైంది, వింటున్నారు కదా? ఆవిడ తండ్రి పోస్ట్ మాస్టర్గా పనిచేసి చీఫ్ పోస్ట్ మాస్టర్ అయి విశాఖపట్నంలో రిటైర్ అయ్యాడు. ఈ అమ్మాయి చదువుకొని పెరిగి పెద్దదయ్యి అమెరికా వచ్చి అమెరికాలోనే భర్తతో సెటిల్ అయింది. ఈయన రిటైర్ అయ్యి ఆయన భార్యతోటి విశాఖపట్నంలో ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో ఆ రోజుల్లో ఫోన్ ఉండేది కాదు. ప్రతిరోజు ప్రతి ఆదివారము మా ఇంటికి వచ్చి పొద్దుట 8 గంటలకి అమెరికా నుంచి ఫోన్ కోసం ఎదురు చూస్తూ కూర్చునేవాడు. ఆయన పేరు నరసింహశాస్త్రి. ఆయన నా నవలలో మీరు 10 సార్లు చదివారు కనుక సుభద్రాచార్యులు. మీకు అర్థం? ఈ ఫోన్ కనిపెట్టినందుకు అనేది మాత్రము అండి ఈ రోజు అందరం కూడా మనం ఫోన్లలో మాట్లాడుతున్నాము. సో ఆయన చుట్టూ ఆయన కూతురుని నేను కొడుకుని చేస్తే, ఈ నరసింహశాస్త్రం సుభద్రాచార్యులు చేస్తే సాయంకాలం అయింది కథలో సగం వచ్చేసింది. మిగతా అంతా బ్రెయిన్ డ్రెయిన్, ఏ విధంగా వ్యక్తులు దూరం అవుతున్నారు, ఏ విధంగా సంస్కృతి మన ఇంపాక్ట్ చేసింది. ఆ నవలలో సాయంకాలం అవడం జీవితానికి కాదు, ఒక సంస్కృతికి, ఒక ధోరణికి, ఒక జీవన విధానానికి సాయంకాలం. అది ఇది నా అదృష్టము. అండ్ that book is my lifetime. చాలా సంతోషం అండి. few things that you would like to take it to your graveyard అని అంటే ఇది one of the book. చాలా ఇంతకంటే నా అదృష్టం లేదండి. దిస్ is ప్రౌడెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. యూ హ్యావ్ మేడ్ ఇట్. థ్యాంక్ యూ. నమస్కారం. జీవితకాలం చేసిన కృషిని 1 గంట వ్యవధిలో చెప్పడం, ముఖ్యంగా కొత్తగా మొదటిసారిగా నాతో మాట్లాడుతున్న మీ అందరితో పంచుకోవడం ఉంది. అతి చిన్న వ్యవధి అయినా ఈ అనుభూతి చాలా గొప్పది. మారుతిరావు గారు, పునఃస్వాగతం అండి కార్యక్రమానికి. నమస్కారం కిరణ్ ప్రభ గారు. నమస్కారం శ్రోతలందరికీ. నిన్న కార్యక్రమాన్ని మీరు ఎలాగ ఎంజాయ్ చేశారు? చాలా బాగుందండి. అమెరికాలో ఉంటూ తెలుగుదేశంలో ఉన్న ఒక స్పందన కలిగింది. అందరూ చాలా ఆనందించారు. వాళ్ళ ఇళ్లల్లో కూర్చుని పండగ చేసుకుంటున్నట్టు ఆనందించారంటే నిజంగా చాలా ఆనందించే విషయం. సంతోషం. శ్రోతలు కూడా చాలా మంది ఫోన్ చేసి చెప్పారు, చాలా బాగుంది కార్యక్రమం, గంట సేపు మరీ తొందరగా అయిపోయినట్లుంది అని. అందుకని ఈరోజు 2 గంటలు మీ దగ్గర నుంచి చాలా విషయాలు అంటే 2 గంటల్లో సరిపడిన విషయాలు తెలుసుకుని తప్పకుండానండి మా యొక్క నాలెడ్జ్ పెంచుకోవడానికి, మానసిక వికాసాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. మీ నాలెడ్జ్ పెంచుకోవడమే కాదు, మీతో ఈ ఆనందాన్ని శ్రోతలతో కూడా పంచుకుంటాను నేను. కరెక్ట్గా చెప్పారు. చెప్పండి మారుతిరావు గారు. నిన్న కథల గురించి, నవలల గురించి మనం సవివరంగా మాట్లాడుకోవడానికి టైం దొరకలేదు. మీరు కథలు చిన్నప్పుడు 14వ సంవత్సరంలోనే వ్రాశానని, తర్వాత చాలా పుస్తకాలు చదివి మీ మానసిక పరిణితిని పెంచుకుంటూ కథల్లో కూడా ముందుకెళ్ళానని చెప్పారు. ఈ కథల దగ్గర నుంచి నవల పరిణామం ఎప్పుడు సంభవించింది? మీరు నవల ఎప్పుడు రాశారు? నవల కూడా దాదాపు ఒక 3-4 ఏళ్ల తర్వాతే రాయడం జరిగిందండి. నా మొదటి నవల చీకటిలో చీలికలు. అయితే మీకు నిన్న చెప్పినట్టుగా 14-15 సంవత్సరాల వయస్సులో ఒక నవలకి గురించి కానీ ఆ దృక్పథం కూడా ఇతమిద్దమని ఏర్పడని వయస్సు అది. ఆ వయస్సులో జూలిస్ వెర్న్ రౌండ్ ది వరల్డ్ ఇన్ 80 days ట్రాన్స్లేట్ చేశాను.
ట్రాన్స్లేట్ చేయడంలో ఉద్దేశం ట్రాన్స్లేట్ చేయాలనేది కాకుండా అంతకంటే విషయం ఆ వయస్సులో వ్యక్తికి రచయితకి దొరకదు కనుక. అయితే నా మొదటి రచనని ఒక 18 లేదా ఒక 19వ ఏట చీకటలు చిలికలని ఒక బృహత్తరమైన నవల రాశాను. 500-600 పేజీల నవల. నా అదృష్టం ఏంటంటే ఆ రోజుల్లో తెలియదు, పుట్టపర్తి నారాయణాచార్య గారు దానికి ముందు మాట రాశారు. బహుశా నా జీవితంలో తర్వాత ఎప్పుడు ఎవరి చేత ఎందుకో మనసులో ముందు మాటలు ఎవరి చేత రాయించుకోలేదు. రాయించే సాంప్రదాయాన్ని కూడా వదిలేశాను. బహుశా నాకు రాసిన, నేను కోరి రాయించుకున్న ఒకే ఒక ముందు మాట పుట్టపర్తి నారాయణాచార్య గారు ఆ నవలకి. అలా జరిగింది. అది నేను రాసిన మొదటి నవల. మళ్ళీ ఒకసారి అంటే కథ చిన్న కథ కానీ నవల కానీ రెండింటిలోనూ కథాంశం ముఖ్యం. అవునండి. మళ్ళీ ఒకసారి వెనక్కి వద్దాం. కథకు వచ్చి మీరు రాసిన కథలు నేను చాలా చదివాను చిన్నప్పటి నుంచి. ఇప్పటికి కూడా మన కౌముది పాఠకులు చదువుతున్నారు అనగనగా మంచి కథలను. మీకు ఒక ఈ తరం కొత్త సెట్ ఆఫ్ ఆడియన్స్, ఫ్యాన్స్ మీకు తెలియకుండానే క్రియేట్ అయ్యారండి. చాలా సంతోషం. ప్రపంచవ్యాప్తంగా. అవునవును. 56 సంవత్సరాల కిందటి కథ బాగుందని 2011లో ఏ కుర్రవాడినైనా దాదాపు 3 తరాల తర్వాత అన్నాడంటే అంతకాలం ఒక కథ బతకగలిగినందుకే ఆనందంగా ఉంటుంది. బతికించిన ఆ మనిషికి కృతజ్ఞత చెప్పాలని ఉంటుంది. ఉదాహరణకి జుజుమురా. అవును. 2 సంవత్సరాల క్రితం కౌముదిలో ప్రచురించినప్పుడు అనూహ్యమైన స్పందన రావడం కాకుండా అలాగా చాలా మంది, ఒక ఆయన చెప్పాడు, నేను ఆఫీస్ నుంచి బయలుదేరుతూ ఈ కథ చదివానండి, ఆఫీస్ నుంచి బయటకు రాలేకపోయాను, అలాగే కూర్చుండిపోయాను, మనసంతా ఏంటోగా అయిపోయింది అని. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఇలాంటి కథలకి మీకు స్పందన ఎలా కలుగుతుంది, కథాంశం ఎలా దొరుకుతుంది? మేబీ ఈ జుజుమురా నేపథ్యంలో చెప్పండి. ఎప్పుడు రచయిత యొక్క దృక్పథం చాలా ముఖ్యం కథకి. జీవితంలో వాస్తవంలో సంఘటనలు దొరుకుతాయి. ఆ సంఘటనల్ని ఒక దారిలో పెట్టే దృక్పథం అన్నది ఆ రచయిత చేసుకుంటాడు. మనం చూడండి, ఒక చిన్న విషయం చెప్తా. నేను ఎప్పుడు అంటాను, హ్యూమర్ ఈజ్ అన్ యాటిట్యూడ్ అని. దృక్పథం, దాన్ని ఆ దృష్టిలో చూడడం. మార్క్ ట్వేన్ ఇండియా వచ్చేట ఒకసారి. వచ్చినప్పుడు మనం చిన్నప్పటి నుంచి మీ ఇళ్లలోని మా ఇళ్లలోని మనం విలేజెస్లోని వాటిలో చూసేది ఏంటంటే, రాతి బండ మీద బట్టలు ఉతుక్కుంటూ ఉంటాం కదండి. అది మనకి ఎప్పుడు ఎబ్బెట్టుగా కానీ కొత్తగా కానీ వింతగా కానీ మన ఇద్దరికీ అనిపించలేదు. మార్క్ ట్వేన్ దాన్ని చూసేట, ఇట్ ఈస్ పెక్యులర్ టు సీ దట్ పీపుల్ ఇన్ ఇండియా ట్రై టు బ్రేక్ స్టోన్స్ విత్ క్లోత్స్ అన్నాడు. రాళ్లని బట్టలతో బదలు కొట్టాలని ఈ దేశంలో చూస్తుంటారయ్యా అన్నాడు సరదాగా. దృక్పథం. కాళిదాసు అమ్మవారిని చూసి, అమ్మ మాకు జలుబు చేస్తే ఒక దీంతో బాధపడుతున్నావు, నువ్వు ఎలా బాధపడుతున్నావు అన్నాడు. సో ఒక యాటిట్యూడ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక సంఘటనని ఆ రచయిత స్పృహ మేరకి, ఆ రచయిత సంస్కారం మేరకి, ఆ రచయిత పరిణతి మేరకి పట్టుకోగలిగినప్పుడు అది ఒక కథారూపం పొందుతుంది. నేను చిత్తూరు నుంచి కంచి వెళుతున్నప్పుడు ఒక కలపలారి తిరగబడిపోయింది. ఆ కలపలారి కింద నుంచి ఒక చెయ్యి మాత్రమే కనిపిస్తోంది. ఇది మనసును కదిలించిన విషయం. ఒక్క క్షణం ఈ కింద ఉన్న చెయ్యి ఎవరిదై ఉంటుంది? ఈ దగ్గరలో ఉన్న విలేజ్ లో ఉన్నాడు అతను పోయిన విషయం ఎవరిని ఎలా బాధించి ఉంటుంది? వాళ్ళందరి జీవితాల్లో ఆ మృత్యు ఎటువంటి మార్పు తెచ్చి ఉంటుంది? నేను ఆలోచిస్తూ కథ రాశాను. దాని పేరు కీర్తిశేషుడు. కథాంశం చెప్పగలరా క్లుప్తంగా? కథాంశం ఇప్పుడు చెప్పలేను, కానీ ఏమైనా ఆ చచ్చిపోయిన వ్యక్తి యొక్క జీవితాన్ని వెనక వెతుక్కుంటూ వెళ్ళి నాకు తెలిసిన పరిధిలో నాకు తెలిసినట్టుగా దాన్ని అమర్చుకుంటూ వచ్చాను. అతనికి ఒక భార్య ఉంది, అక్కడ బెడ్ ఉన్నాడు. ఇతను వెనక్కి తిరిగి వస్తే ఈ రూపాయలతో ఈ పని చేసుకుందాం అనుకుంటున్నారు. వస్తాడని అనుకుంటోంది భార్య. రాలేదన్న విషయం ఆవిడకే తెలియకపోవచ్చు. బహుశా ఇప్పుడు తెలిసిన తర్వాత ఆమె ప్రయారిటీస్ ఎలా మార్చుకుందో, 100 అదర్ థింగ్స్. ఎన్ని రకాలైనా దీన్ని ఎలా ఊహించవచ్చు. ఇప్పుడు మీరు జుజుమురా కథ అడిగారు. నేను సంబల్పూర్లో బొత్తిగా మా ఆవిడకి ఇష్టం లేని సందర్భాల్లో వెళ్ళి నేను సంబల్పూర్లో పనిచేయాల్సి వచ్చింది. సంబల్పూర్లో వెళ్ళిన వాళ్ళు నా రచయితను చూస్తే పాఠకుని చూస్తే ఓ పాట పాడవయ్యా అన్నట్టుగా రచయితను చూసి మీరు మంచి రచన చేయకూడదా అండి అని అనడం మామూలుగా జరిగేది. నేను 2 సంవత్సరాలు ఉన్నాను. ఒక్కరోజు కూడా ఆ నేపథ్యంలో కానీ ఒరిస్సాకి సంబంధించి కానీ కథ రాయాలని నేను అనుకోలే. నాకు ట్రాన్స్ఫర్ అయిపోయి హైదరాబాదు మద్రాస్ ట్రాన్స్ఫర్ అయ్యి ఒరిస్సా నుంచి వెళ్ళిపోయే సందర్భంలో ముగ్గురం కలిసి ఒక పిచ్చి పని చేశాం. 3 స్కూటర్ల మీద సంబల్పూర్ నుంచి రఢాకోల్ అడవుల్లోంచి, అంగూల్ అడవుల్లోంచి కూడా బయలుదేరి భువనేశ్వర్ వెళ్ళాం.
ఇవాళ తలుచుకుంటే నేను ఊహించలేని ఆ విషయం. 200 మైళ్ళు పైన వెళ్ళాము, అందరం అక్కడ ఎవరో కలిసాము, భువనేశ్వర్లో మాట్లాడుకుంటూ వెనక్కి వస్తూ ఉంటే మా 3 స్కూటర్స్లోని ఒక స్కూటర్ ఫెయిల్ అయింది. ఆ స్కూటర్ బాగు చేసుకోవడం కోసం విలేజ్లో ఆగాము. అక్కడ బోర్డు మీద ఆ గ్రామం పేరు జుజుమురా అని కనిపించింది. జుజుమురా గ్రామం మీరు ఆలోచించండి, సంబల్పూర్ నుంచి భువనేశ్వర్ ప్రయాణము, కటక్ మీదుగా ప్రయాణం చేయడము, జుజుమురా దగ్గర మేము ఆగడము, దీన్ని నేపథ్యంలో పెట్టుకుని ఒక ఇద్దరు ప్రేమికుల్లో ఒరిస్సాలో బతుకుతున్న ఒక అమ్మాయి, ఆంధ్రదేశం నుంచి వెళుతున్న ఒక అబ్బాయి కథ. ఇది మామూలు కథే అవుతుంది. ఈ వీళ్ళిద్దరి జీవితంలోని 2 రకాలైన కళలు ఉన్నాయి. ఆ 2 రకాల కళలు ఆ ప్రయాణంలో కలిసేయి. అయితే ఆ అమ్మాయితో తాదాత్మ్యం చెందే ఒక కళ, ఆ అమ్మాయి కళలకి భిన్నంగా నడిచే ఒక కళ. ఈ కళలు 2 రకాల విభిన్నమైన థింగ్స్. అంగూల్ అన్నది ఈ మధ్యలో ఉన్న సరిగ్గా మధ్య ప్రాంతం. అంగూల్ దాకా ఒక కళ ఒకలాగా నడుస్తుంది, అంగూల్ నుంచి భువనేశ్వర్ దాకా కళ మరోలాగా నడుస్తుంది. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కావాలనుకునే ఆ అమ్మాయి కోరికని ఇతను బలపరుస్తూ ఆ వాటన్నిటినీ ముందుకు రాబోయే సంసార జీవితాన్ని వాళ్ళిద్దరూ ప్రయాణం చేసుకుంటారు. అక్కడి నుంచి ఆ ఒక్క రాత్రి ప్రయాణంలోనే తనతో కాపురం చేయడానికి, తనతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ఈ అమ్మాయి యొక్క సౌశల్యాన్నో, ఇంటెన్షన్స్నో, ఆలోచనను ప్రశ్నించేదిలో రకరకాలైన ఆలోచనలు పోతాయి. అది 2వ భాగం. ఈ రెండింటికి మళ్ళీ ముక్తాయింపు చేయాలి. ఈ 2 నిజం కాదు, ఈ 2 నిజం కావు. నిజం కాగలిగింది మరొకటి ఉంది. ఆ అమ్మాయి ఆ మన్నాడు క్యాన్సర్ ఆసుపత్రిలో చేరబోతోంది, ఇంకో 20 రోజుల్లో చచ్చిపోబోతోంది. కంగారు పడిపోయాడు, తన ఆలోచనలన్నీ మార్చుకున్నాడు, మళ్ళీ ఆర్ద్రమయ్యాడు. ఆ అమ్మాయికి సహాయం చేయాలన్నాడు. ఆ అమ్మాయి ఒకటే అడిగింది, నీలో గొప్పతనాన్ని పంచుకున్నాను, గొప్ప అనుభవాన్ని పంచుకున్నాను, నాలో గొప్ప దుఃఖాన్ని పంచుకుంటే ఆ అనుభవం నలిగిపోతుంది. నీ అనుభవం, నేను చెప్పిన నిజాయితీ అని నీకు తెలియడం కోసం ఒక్క ఉపకారం చేయి. నెక్స్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు పలానా ఆసుపత్రికి వెళ్ళి నేను చచ్చిపోయానని రూఢి చేసుకో. అప్పుడు ఆ నిజం బతుకుతుంది, ఆ అనుభూతి బతుకుతుంది, ఆ అనుభవం బతుకుతుంది. మొన్న ఈ మధ్యన ఎక్కడ రాశారు, మణిరత్నం గారు మన గీతాంజలి సినిమాని ఇంతగా చూసాం, కానీ 50 సంవత్సరాల క్రితమే కొల్పూడి మారుతీరావు గారు, వంశీ దర్శకుడు వంశీ అవును ఈ కథకి భక్తుడండి. ఇంకొక ఇద్దరున్నారు ఈ కథని ప్రేమించిన వాళ్ళు. దర్శకుడు రాఘవేంద్రరావు, ప్రత్యేగాత్మ గారి సోదరులు ఒక ఆయన కే హేమంబర్ధర్ రావు. వీళ్ళిద్దరి దగ్గర ₹2 అడ్వాన్స్ కూడా పుచ్చుకున్నాను ఎప్పుడైనా సినిమా తీయాలని. నేను కూడా నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తరఫున, ఎన్ఎఫ్డిసి తరఫున పిక్చర్ తీయాలని నా కోరిక. ఏమైనా చాలా మందిని ఆకర్షించిన విషయం, ఒక ఆలోచన రకరకాలుగా వస్తుంది. కళాహేయం నిరవధిరు విపులాచ పృథ్వీ. మునిమాణిక్యం గారు ఇంకో విధంగా ఆలోచించారు, ఇంకో అద్భుతమైన సృష్టి చేశారు. కానీ ఇది 20 సంవత్సరాల కిందట నేను రకంగా ఆలోచించిన ఒక కథ, నా మనసుకు చాలా దగ్గరగా వచ్చే కథ కూడాను. మీరు ఇన్ని చాలా కథలు, వందలాది కథలు రాశారు కదా, ఈ కథల్లో మీ అనుభవంలోకి వచ్చి వేరే జీవితాలని ప్రభావితం చేసిన కథలు, అంటే మీ కథలు చదివి ప్రభావితమైనటువంటి సంఘటనలు ఏమైనా గుర్తున్నాయా? నేను చాలా విచిత్రమైన ప్రశ్న అడిగారు మీరు. ఇది నేను చిన్న పొగరు కూడా ఉండేదండి. పొగరు కూడా ఉంటే చిలిపితనం అనండి పోనీ ఆ విధంగా. నేను కథ రాయడం అన్నది ఒక ఏదైనా శ్రీశ్రీ అన్నట్టుగా కుక్కపిల్ల సబ్బిళ్ళ కాదేది కవితకి అనర్హం అన్నట్టుగా ఏ మాట ఒక శీర్షికను ఎత్తుకుని మీరు శీర్షిక చెప్తే ఆ శీర్షిక గురించి రాసేవాడిని. అలాగే ఆల్ ఇండియా రేడియో విజయవాడలో ఉండగా సుభద్రా శ్రీనివాసన్ గారిని ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఉండేది. ఆవిడ పాలు విరిగిపోయాయి అనే శీర్షిక ఇచ్చి నన్ను కథ రాయమన్నాడు. అంతే, పేరు పెట్టారు అంతే. అది ఒక కథ రాశా. అది దాని గురించి చాలా మర్చిపోయా. ఆ మధ్య ఒక 3-4 నెలల కిందట ఒక ఆయన వచ్చి నన్ను కలిశారు. ఆయన పేరు ఇప్పుడు వెంటనే గుర్తురావటం లేదు, బట్టిప్రోలు ఇంకేదో పేరు ఉంటుందని అనుకుంటున్నాను. ఏమైనా కాను విషయం చెప్తాను వినండి. వాళ్ళ నాన్నగారికి 75 ఏళ్ళు. ఆయన జీవితంలో ఒక 16 ఏళ్ళు రచనలు చేసి ఆయన పాలు విరిగిపోయాయని కథ చదివేట. పాలు విరిగిపోయే కథ చదివిన తర్వాత ఇంతకంటే ఇంక కథ రాయక్కర్లేదు, దిస్ ఈజ్ ది లాస్ట్ వర్డ్ ఫర్ ఎ గుడ్ స్టోరీ, ఈ తర్వాత నేను ఇంక కథలు రాయనని కథ ఆపేశాడని చెప్తూ ఆయన కథల పుస్తకం తీసుకొచ్చి నాకు ఇస్తూ, ఆ కథల పుస్తకం ఉపోద్ఘాతంలో ఈ విషయాన్ని రాసి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి ఆయనతో నన్ను మాట్లాడించాడు. నేను ఆయనతో చెప్పా, ఒక మంచి కథ మిమ్మల్ని ప్రభావం చేసి 10 కథలు రాయించేదిగా ఉండాలి, ఇంతకంటే మంచి కథ రాయగలరేమో మీరు. ఏమైనా ఇది నాకు గర్వపడే విషయమే, కానీ
ఈ తెలుగు సాహిత్యం ఒక కథా రచయిత నష్టపోక్కర్లేదు మంచి కథ వల్ల అని చెప్పాను. ఏమైనా ఇది చాలా జ్ఞాపకం ఉంచుకునే విషయం. అతన్ని ఒక మంచి ఒక రచయితని ప్రభావం చేసిన విషయం. ఇవన్నీ అప్పుడప్పుడు కలిసినప్పుడు ఏవో బహుమతుల్లాగే కనిపిస్తాయి. గొప్ప ఏదో ఉద్యానవనంలో అప్పుడే వికసించిన పువ్వుల్లాగే కనిపిస్తూ ఉంటాయి. ఆనందంగా రచయితకి అంతకంటే బహుమతి ఏం కావాలండి? పాఠకుడు ప్రభావితం అయ్యి మనసులో దాన్ని అంతలా నిలుపుకుని మళ్ళా మీకు ప్రతిస్పందించి నేను రాయకూడదు అనేటటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంకేమీ రాయక్కర్లేదు అన్నాడు ఆయన. అది రాసుకున్నాడు ఆయన ఉపోద్ఘాతుల్లో. ఆ పేరు నాకు గుర్తు రావడం లేదు మాట, కానీ దీని తర్వాత ఇంకేం రాయక్కర్లేదు అని నేను రాయడం మానేశాను అన్నాడు. మీరు నేనంతా మాట్లాడాను. ఏమైనా చాలా అదొక సందర్భం, జ్ఞాపకం ఉండే సందర్భం. చెబుతున్నప్పుడు గర్వంగానే ఉంది, కానీ ఒక రచయితని ఈ తెలుగు సాహిత్యం నష్టపోయిందా, మరో గొప్ప కథ రావచ్చేమో, ఎన్ని గొప్ప కథలు ఎంత మహానుభావులు రాయలేదు ఈ తెలుగు సినిమా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. అలాగే మీరు శంబల్పూర్ లో ఉన్నప్పుడు బాబాయ్ అనుకుంటా కథ, బాబాయ్ కథ అది నేను పబ్లిష్ చేస్తే 3 సంవత్సరాల క్రితం దానికి వచ్చిన స్పందన అండి. చాలా మంది ఈ కథ చదివి మేము కళ్ళెంటి నీళ్లు పెట్టుకున్నాం, మంచితనానికి ఇంత ప్రభావం ఉంటుందా, మంచితనం అనేది ఇంతగా సమాజాన్ని ఇంత గాఢంగా ప్రభావితం చేస్తుందా అనే విషయం మాకు ఈ కథ చదివాక తెలిసింది అని రాశారు. ఇన్ఫాక్ట్ మీరు బాగా గుర్తు చేశారు. ఇందాక చెప్పానే, నేను ఒరిస్సాలో పనిచేసింది సంవత్సరం 10 నెలలు. సంవత్సరం 10 నెలల్లో ఒరిస్సాని నేపథ్యంగా తీసుకుని రాసిన కథ జుజుమురా అయితే, ప్రవాసానికి వెళ్లిన కారణంగా రాసిన కథ బాబాయ్. సో ఒరిస్సాకి కనెక్ట్ చేసే 2 కథలు నాకు, ఒకటి బాబాయి, రెండోది జుజుమురా. జుజుమురా ఒరిస్సా నేపథ్యము, బాబాయ్ ఒరిస్సాకి వెళ్ళడం గురించే కథ. ఒక తనది కానీ తన భాష తెలియని ఒక దేశానికి వెళ్ళిన ఒక ఆయన తన భార్య చచ్చిపోతే తన భాషలో పలకరించగలదు కానీ, చెయ్యి సాయం చేయడం కానీ, సానుభూతి చూపడం కానీ, సహాయం చేయడం కానీ జరిగిన నేపథ్యంలో 18 సంవత్సరాలు ఈ సమాజం మీద పగ తీర్చుకుంటాడు. అలా తెచ్చుకుంటాడంటే ఇద్దరికే సహాయం చేస్తాడు, అడిగిన వాడికి. ప్రపంచానికి, సమాజానికి బాబాయ్ అవుతాడు. అతనందరికీ బాబాయ్, అతనికి వాళ్ళందరూ బాబాయిలు. సహాయం చేస్తాడు, భాషా భేదం లేకుండా సహాయం చేస్తాడు, అందరికీ సహాయం చేస్తాడు. రేషన్ కార్డు కావాలంటే ఇంకోటి కావాలంటే సహాయం చేస్తాడు. ఒక జార్సిగూడలో పనిచేస్తున్న ఒక స్టేషన్ మాస్టర్ గారి పిల్లల్ని ఆడిస్తున్నాడు, అతనికి ట్రాన్స్ఫర్ అయింది. ఆ మేడ నుంచి పడిపోయి నడుము విరిగిపోతుంది, హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. ఈ కథా రచయిత అంటే నేను ఫస్ట్ పర్సన్ లో రాశాను. ఇతను వెళ్లి చూస్తే 2 సర్దార్జీలు 2 మాగిపోయిన ఆపిల్స్ చేతిలో ఇచ్చి పెడతారు. బాబాయ్, ఈ 2 ఆపిల్స్ చూసావు, చాలా విలువైనవి, ఇది సంపాదించడం కోసం 20 సంవత్సరాలు పట్టింది నాకంటాడు. మనిషి కష్టానికి ఇంకో మనిషి స్పందించడానికి ఒక ఉద్యమం చేసుకున్న ఒక బాబాయ్ కథ, 2 ఆపిల్స్ కథ. అది ఈనాటి తరాన్ని అంతగా ఆకర్షించడం, అందులో మీరు చెప్పింది ప్రతీకారం తీర్చుకోవడానికి చక్కటి ప్రత్యామ్నాయం, ప్రతీకారం అన్న మాట కొంచెం దుర్మార్గంగా కనిపించే మాటే, కానీ ఇది తమాషాని ప్రతీకారం. అంటే ఆ రోజుల్లో సమాజం నాకు ఏదైతే చేయలేకపోయిందో ఆ పని అడిగినా అడగకపోయినా, కోరినా కోరకపోయినా చేయడం అన్నదే నేపథ్యంగా పెట్టుకుని, చేయడం అనేది ధ్యేయంగా పెట్టుకుని బతికిన ఒక వ్యక్తికి అటువంటి సానుభూతి చచ్చిపోయే ముందు 2 యాపిల్స్ రూపంలో, తన భాష కూడా తెలియని 2 సర్దార్జీల రూపంలో అతను దక్కడం, అది కథ. ప్రతిచర్య ప్రేమని పంచడం ప్రతిచర్య అయినప్పుడు, అయ్యా మనకి అంతకంటే మహాద్భుతమైన ఉదాహరణ ఈ శతాబ్దంలోనే చూసాం. కింద శతాబ్దంలో మహాత్మా గాంధీ. కరెక్ట్, అదే చెప్పబోతున్నాను. అది విషయం. ద్వేషించిన వాళ్ళకి ప్రేమను పంచడం ఎంత గొప్ప విషయం. సుహావర్తి వెస్ట్ బెంగాల్లో ఆయన నిరాహార దీక్ష పొందుతూ ఉంటే ఒక హిందూ వచ్చి, నేను ఒక ముస్లింని చంపాను, ఆ ముస్లిం యొక్క బిడ్డ ఇతను అని బిడ్డను చూపిస్తాడు మహాత్మా గాంధీ. నేను ఎప్పుడూ మర్చిపోయిన విషయం, తన మాట అంటాడు, ఈ కుర్రాడిని పెంచు, నీ కొడుకులాగా పెంచకు, ఒక ముస్లిం కొడుకులాగా పెంచంటాడు. వేదం పుతిది అని భారతీయ రాజా అద్భుతమైన సినిమాని తీశాడు. అద్భుతమైన సినిమా అది. ఎందుకు చెప్తున్నానంటే నీతి యొక్క ఉన్నతమైన స్థానం ఉందండి, అంత ఉన్నతంగా ఉంటుంది. అవును, చాలా గొప్ప విషయం. అవును. కథలు, నవలలో ఇలా మీరు సాహితీ జీవనంలో ఎదుగుతూ ఉన్నప్పుడు చాలా మందిని చూశానండి, చాలా తక్కువ మంది ఈ నాటకం అనేటటువంటి ప్రక్రియ వరకు నడవడం సంభవించింది. ఆ రోజుల్లో అంటే మీరు 1960s 70s లో 59, 60, 56, 59 అండి. ఎందుకు ఈ మాట ఇంత నిర్దిష్టంగా చెప్పగలుగుతున్నానంటే 56, 59లో నేను BSc ఆనర్స్ అవుతున్నా. ఆంధ్ర యూనివర్సిటీలో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉండేది, 6 బయలు రంగస్థలం అని. అద్భుతం. ఈ రోజుల్లో
ఆఫ్ బ్రాడ్వే థియేటర్ అంటారు మిగతా దేశాల్లో. అవును. అటువంటి థియేటర్, ఎడ్యుకేషన్ థియేటర్ ని ఆ రోజుల్లోనే అతి పకడ్బందీగా ఏర్పరిచిన మహానుభావులు మా గురువు గారు కేవి గోపాలస్వామి గారు, ఆ రోజు రిజిస్ట్రార్ గారు. వారి నేతృత్వంలో మేమందరం గోమతేశ్వరులు అయిపోయేవాళ్ళం. అటువంటి వ్యక్తి, ఆ స్థానంలో ఉన్న వ్యక్తి మమ్మల్ని ప్రోత్సహించడం మాకు ఎంత అదృష్టము. అక్కడ నాటకం యొక్క రుచి, నాటకం యొక్క ప్రోత్సాహము మా జీవితాల్లో ఇంకింది. అప్పుడే ఈ శశి కపూర్, ఇవాళ శశి కపూర్, ఆయన భార్య జెన్నిఫర్ కెండాల్, జెఫ్రీ కెండాల్ 5 నాటకాలు వేశారు మా యూనివర్సిటీలో. అద్భుతం. ఆ నాటకాలు ఆ రోజుల్లో పరిషత్తులు రాఘవ మెమోరియల్స్ అని విజయనగరంలో జరిగేవి. జేవి రమణమూర్తి గారు, నిర్మల గారు, కె వెంకటేశ్వరరావు గారు, కొర్రపాటి గంగాధరరావు గారు, కోడూరు అచ్చయ్య చౌదరి గారు, బివి ప్రసాద్, నేను నాటికి వేశాను. అవన్నీ మహాద్భుతమైన విషయాలు. ఇవన్నీ కలిస్తే ఒక నాటక రచయిత పుట్టాడు, అది మారుతిరావు. ఇలాగా ముప్పేటలాగా కథ, నవల, రంగస్థల నాటకం, ఇలా కావ్యేషు నాటకం రమ్యం అన్నారు. కానీ 22-23 ఉన్న కుర్రాడికి ఆడియన్స్ తో అక్రాస్ ది ఫుట్ లైట్స్ తాదాప్యం చెందగలిగే ఒక ప్రక్రియ చేతికి వస్తే దానివల్ల వచ్చే మైకం కానీ, దానివల్ల వచ్చే తృప్తి కానీ చాలా గొప్పది. ఆ రోజుల్లో కథని, నవలని అతి తక్కువ పరిధిలోనే, తక్కువ వ్యవధిలోనే దాటేసి నాటక రంగంలో దూకిన సందర్భం అది. ఎందుకంటే నా ముందు మహానుభావులైన ఎంతమందో ఈ నాటక రచయితలు కానీ, నటులు కానీ కనిపిస్తున్న సందర్భం. 56-59 నుంచే నాటికి రాయడం మొదలెట్టాను. నా అదృష్టం బాగుంది. కె వెంకటేశ్వరరావు గారు ఆ రోజుల్లోనే నా చేత రాగరాగిని రాయించాడు. అద్భుతమైన నాటక ప్రదర్శన. ఆ రోజుల్లో నాటకం రాయడం ఉంది నాది ప్రాథమికమైన పనే, కానీ ఒక అద్భుతమైన పరిణితి సాధించిన ఒక ఔత్సాహిక నటుడు కె వెంకటేశ్వరరావు గారు. ఆ నాటకం విషయానికి నాటకం ఎక్కడో ఆకాశంలో ఉండేది. అది ఒక దాన్ని ఏమంటాం, తలుపులు, ఒక పెద్ద మహాప్రవాహం యొక్క తలుపులు తెరిచింది. ఆ ప్రవాహం ఒక 50 ఏళ్ళుగా సాగింది. నేను డిగ్రీ చదువుకున్నప్పుడు చదివాను మీ నాటకం పుస్తకం అనంతం మరో 2 నాటికలు. కరెక్ట్. దానిలో ఆసియాలకు సంఖ్యలు కూడా మంచి నాటిక. ఆసియాలకు సంఖ్యలు వేసిన ఇద్దరు నటులు నాకు ఎప్పుడు జ్ఞాపకం వస్తారు. ఒక ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఇంకొక ఆయన రంగనాథ్. వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా దీని గురించి మాట్లాడతారు. అవి డైలాగ్ ఓరియంటెడ్ ప్లేస్ అండి ఆ రోజుల్లో. ఆ రోజుల్లో డైలాగ్ కి మంచి పేరుండేది. డైలాగు, నాటకీయమైన డైలాగ్ కి చిన్న ఒరవడిని, ఒక ధోరణిని నేను కల్పించిన సందర్భాలు అవన్నీను. అవి బాగా రుచికరంగా ఉండేవి. నా నాటికలు ఎన్ని వేశారు. అనంతం నాటికని త్యాగరాజు వేశాడు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వేశారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వేశారు, రంగనాథ్ గారు వేశారు, మురళీమోహన్ వేశాడు, గిరిబాబు వేశాడు, అన్నపూర్ణ వేసింది. వీళ్ళందరూ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది అన్నమాట. ఆ రోజుల్లో ఈ థియేటర్ అంతా చాలా పాపులర్ అన్నమాట. మీరు ఈ నాటకాల్లో మీకు మరపురాని అనుభవాలు కొన్ని పంచుకుంటారు మా శ్రోతలతోటి. వందే మాతరం నాటకం నాకు గుర్తుంది. మీరు వందే మాతరం నాటకంలో నేను చిత్తూరులో ఆంధ్రప్రభలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో ఈ చైనా దురాక్రమణ జరిగినప్పుడు అక్కడ బీకే రావు గారిని కలెక్టర్ ఉండేవాడు ఆయన. అక్కడ ఆ రోజుల్లో మున్సిపల్ కమిషనర్ గుంటూరు శేషేశ్వరం గారు. చిన్న ప్రపంచం అది. మా ఖాళీగా ఉండేవాళ్ళం. నాకు 18-19 ఏళ్ళు. బీకే రావు గారు ఎందుకు ఏ సందర్భంలోనూ వచ్చినప్పుడు ఆయన నన్ను పిలిచి ఈ చైనా దురాక్రమణ మీద ఒక నాటిక రాయగలరా మీరు అని అడిగాడు. అప్పుడు కూర్చుని యుద్ధంలో, అంటే సరిహద్దుల్లో ఇవాళో రేపో మరో క్షణంలోనూ కూలిపోబోతున్న ఒక భారతీయ సైనిక స్థావరంలో 5 ఆఫీసర్ల యొక్క కమిటెడ్ దేశభక్తి గురించి, వాళ్ళ ప్రిడికమెంట్ గురించి, వాళ్ళ సాధక బాధకాల గురించి ఈ నాటిక రాయడం జరిగింది. వందే మాత్రం నాటిక వాళ్ళ వెనక కథ ఉంది. వాళ్ళ వెనక భార్యలు ఉన్నారు, వాళ్ళ వెనక కుటుంబం ఉంది, ఇంకోటి ఉంది. వాళ్ళ కాన్ఫ్లిక్ట్ ఉంది. ఇక్కడి నుంచి ఈ స్థావరాన్ని వదులుకొని వెనక్కి వెళ్ళాలా, లేకపోతే ఇక్కడ నిలబడి పోట్లాడాలని. ఒక కళ్ళలు ఉన్నాడు, ఒక కెప్టెన్ ఉన్నాడు, ఇంకోటి ఉన్నాడు. అది చాలా విలక్షణమైన నాటిక. ఆ నాటికని ఆ రోజుల్లో చిత్తూరు రక్షణ నిధి సంఘం తరఫున నాటికలు వేయించి మాతో, నేను ఇప్పుడు మాట్లాడేది తులం 100 రూపాయల ఖరీదున్న రోజుల్లో 1962 ఆ ప్రాంతాల్లో 50,000 రూపాయలు రక్షణ నిధికి పోగు చేశాం. ఈ నాటకాన్ని చిత్తూరు, తిరుపతి, నగరి, మదనపల్లిలో ఆ నాటకాలు వేయించారు. ఈ నాటకానికి మొదటిసారిగా
ఆంధ్రప్రదేశ్ పౌర సంబంధాల శాఖ పబ్లిష్ చేసింది. ఆ రోజుల్లో మంత్రి ఒక ఆయన ఉండేవారు, ఆయన నేను ఆ దశలో కలవలేదు. ఆయన దీనికి ముందు మాట రాశారు. ఆయన పేరు పివి నరసింహారావు గారు. తర్వాత జీవితాంతం ఆయన చివరి రోజుల దాకా ఆ సాహిత్యపరమైన బంధుత్వాన్ని, స్నేహాన్ని ఆయన మెయింటైన్ చేసుకున్నాం ఇద్దరం. మహానుభావుడైన చాలా అద్భుతమైన ముందు మాట రాశారు. మీ అనుభవాలు వింటుంటేనే మనసు పులకరిస్తూ ఉంటుందండి. ఎంతమంది మహానుభావులు ఎన్ని రంగాల్లోనూ అలా ఒరుసుకుంటూ ప్రవహించిన నా అదృష్టం ఏమిటంటే కిరణ్ ప్రభు గారు, ఆ దశలో ప్రతి దశలో కూడా నాకంట ప్రభుత్వాన్ని సాధించి నాకంట పెద్దలైన చాలా మంది మహామహులతో భుజం రాసుకుని గడపగలిగే అదృష్టం వల్ల ఏనాడు కూడా మన ప్రతిభ కానీ తలకెక్కని పరిస్థితిలో ఒక అదుపులో ఉంచుకోగలగడం సాధ్యమైంది. ఎప్పటికప్పుడు ప్రతి దశలోనూ ఎంతో కొంత నేర్చుకోవడం కూడా సాధ్యమైంది. ఈ రెండు గొప్ప అదృష్టాలంటాను. అవునండి. ఇప్పుడు కథ, నవల, స్టేజ్ నాటకం, అక్కడి నుంచి మీరు ఆకాశవాణికి వచ్చారు. అవునండి. ఆకాశవాణి నాటకం తర్వాత అలాగే పత్రికల్లో కాలమ్స్, అది మీ స్పెషాలిటీ. ఎవరు కూడా ఇంత సుదీర్ఘ కాలం పత్రికల్లో కాలమ్స్ రాయడం, అంటే వీక్లీ కాలమ్స్, శీర్షికలు మెయింటైన్ చేయడం అనేది మీ ఒక్కరికే సాధ్యపడింది. మారుతిరావు గారు చెప్పండి. ఇందాక అన్నట్టుగా ఈ కథ, నవల, రంగస్థల నాటకం వీటిని దాటుకుని, లేకపోతే అవి జరుగుతూ ఉండ స్టేజ్లోనే మీరు రేడియోలోకి ఎంటర్ అయ్యారు. రేడియో నాటకం అనేది అదొక ఛాలెంజ్. మీరు స్టేజ్ నాటకం అనగానే ఎదురుగుండా మనుషులు కనపడతారు, చప్పట్లు కొడతారు, మీకు తెలిసిపోతుంది. సో అది చెప్పండి, ఆ పరిణామం ఎలా జరిగింది? నేను రేడియో నాటకంలో చిత్తూరులో పనిచేసే రోజుల్లో ఈ భారతదేశంలోనే ముఖ్యంగా దక్షిణాదిన మద్రాసులో 1931లో మొదటిసారిగా తెలుగు భాషలో తెలుగు అనౌన్స్మెంట్ వినిపించింది. అక్కడ తెలుగు భాషలో ప్రసారం చేసిన 3-4 పేర్లలో ఒక ఆయన ఆసండ జానకిరామ్ గారు, ఇంకొక ఆయన ఎస్ఎన్ మూర్తి గారు, ఇంకొక ఆయన అయ్యగారు వీరభద్రరావు గారు. వాళ్ళు వేసిన మొదటి నాటిక అనార్కలి. ఆసంట జానకిరామ్ గారు తర్వాత చాలా సంవత్సరాలు పనిచేసిన తర్వాత రిటైర్ అయ్యి ఆయన తిరుపతిలో సెటిల్ అయ్యారు. ఆయన భార్య తెలుగు లెక్చరర్ గా అక్కడ మహిళా యూనివర్సిటీలో పనిచేసేవారు, ఆసంట శారదాదేవి. ఒకరోజు ఆయన ఆ ఆతండ శారదాదేవి గారు రాసిన కథల పుస్తకం పట్టుకుని చిత్తూరు ఆంధ్రప్రభ ఆఫీస్కి వచ్చారు. ప్రత్యేకంగా నా చేతే దానికి రివ్యూ రాయించాలని. నాతో నేను అప్పటికి బహుశా ఏదో ఊరికి వెళ్తున్నాను. నేను వెంటనే ఆయనతో పలకరించి నమస్కారం పెట్టి, ఆయన అప్పటికే ప్రసిద్ధుడు సాగుతున్న యాత్ర నా స్మృతి పదంలో రాస్తున్నారు. చాలా అద్భుతంగా సాగింది. నీలరాజు వెంకటేశ్వర గారు అప్పుడు ఎడిటరు. నేను వచ్చి చిత్తూరు స్టేషన్ లో రైలు ఎక్కేశాను. ఆయన ఆఫీస్ నుంచి బయలుదేరి కంపార్ట్మెంట్ వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చారు. నేను మీకోసమే వచ్చానండి, ఈ పుస్తకం మీకు ఇవ్వాలని వచ్చాను, మీరు దీని మీద రివ్యూ రాయాలంటూ నాతో మాట్లాడుతూ అలా పాకాల మధురాంతకం రాజారాం గారి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతున్నాను అనుకుంటాను. ఆ పాకాల దగ్గరే వారి ఊరు. సరే అంటూ ఆయన మాట అన్నాడు, మారుతిరావు గారు మీరు ఉండాల్సిన స్థలం ఇది కాదు, మీరు రేడియోలో జాయిన్ అవ్వాలి, తప్పకుండా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ ప్రకటనలు జరిగినప్పుడు మీరు పెట్టండి. ఆ విధంగా అలాంటి ఓ ఉద్యోగం ఉందని అక్కడ జాయిన్ అవ్వాలనే స్ఫూర్తిని, సూచనని ఆసంట జానకిరామ్ గారు ఇవ్వడం జరిగింది. తర్వాత నేను ఆల్ ఇండియా రేడియోలో జాయిన్ అయ్యాను. ఇంటర్వ్యూ జరిగింది. నాటకాల గురించి మరిన్ని వివరాలు మీ దగ్గర నుంచి తెలుసుకోబోతుంది. శ్రోతల దగ్గర నుంచి కాల్ తీసుకున్నాం. హలో, నమస్కారం అండి. నమస్కారం కిరణ్ ప్రభ గారు, నేను ప్రియాంకని మాట్లాడుతున్నానండి, ఫ్రీమాంట్ నుంచి. బాగున్నారా? ప్రియాంక గారు బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. నిన్నటి నుంచి మారుతిరావు గారి షో ఎంజాయ్ చేస్తున్నాం మేము. యాక్చువల్ గా ఇప్పుడు ఎందరో నటులు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, ఎందరో క్యారెక్టర్ నటులను చూస్తూ ఉంటాం. కాకపోతే ప్రత్యేకంగా వాళ్ళ డైలాగులతోటి మనం గుర్తుపెట్టుకోం. మారుతిరావు గారి గురించి చెప్పాలంటే యాక్చువల్ గా నా వయసు 31. కాకపోతే ఎన్నెన్ని సినిమాలు గుర్తుండిపోయాయంటే ఆయన డైలాగ్స్ వల్లే. తరంగిణి అనే చిత్రంలో గద్దముక్కు పంతులుగా ఆయన గుర్తుండిపోయారు ప్రేక్షకులకి. తర్వాత సెల్లి గంగమ్మ అనుకుంటూ మిస్టర్ భరత్ లో, అది నేను చిన్నప్పుడు 6th or 7th చదువుతున్నప్పుడు టీవీలో ప్రసారం అయింది మిస్టర్ భరత్ అనే సినిమా. అప్పటి నుంచి మా చెల్లి పేరు శాంతి అయినప్పటికీ నేను సెల్లి గంగమ్మ అని పిలుస్తూ ఉండేదాన్ని అనమాట. అంత ప్రభావితం చేసిందండి డైలాగ్. చాలా బాగుంది ప్రియాంక గారు, మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తున్నారు. ఇంకా ఈ మధ్యలో 1-2 మజిలీలు కిరణ్ ప్రభ గారి మనసులో ఉన్నాయి. నేను ఇంకా రేడియో ప్లే దాకా వచ్చారు ఆయన. రేడియో ప్లే తర్వాత విషయాలు మాట్లాడి మళ్ళీ మీ దగ్గరకు వస్తారు. సెల్లి గంగమ్మ గురించి తప్పకుండా మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకోకుండా నేను వెళ్ళను.
చెప్పండి. ఇంకొక 2 మాటలు చెప్పొచ్చండి. చెప్పండి. అయితే ఇవే కాకుండా ఇంకా సింగల్పూరి శర్మగా సుందరకాండలోని ఇంకా చాలా సినిమాలండి. అసలు ఒక నటుడు కేవలం ఒక్కొక్క డైలాగ్ తోటి ఇలాగా, అది కూడా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ లేదా విలను, కామెడియన్, అద్భుతమైన కామెడియన్ అని కూడా చెప్పుకోవచ్చు యాక్చువల్ గా. మనం ఎన్నో సినిమాలు ఇలా ఒక్కొక్క డైలాగ్ తోటి లేదా ఒక్కొక్క క్యారెక్టర్ తోటి ప్రేక్షకుల మనసుల్లో ముద్ర వేసుకుని ఉండిపోయారు. అలాగే 92లో అనుకుంటా గొల్లపూడి శ్రీనివాసరావు గారి విషయంలో అలా జరిగినప్పుడు, అప్పట్లో ఇన్ని న్యూస్ ఛానల్ లేవు, ఓన్లీ మనకి DD8 ఒక్కటే ఉండేది. అది ఆ దుర్ఘటన అలా జరిగినప్పుడు మా అమ్మగారు వాళ్ళు కూడా చెప్పుకున్నారు, మా కుటుంబంలోనే నిజంగా అలాంటి విషాదం జరిగినట్టు ఎంతో బాధపడ్డాం. ఆ తర్వాత నేను నా చదువు పూర్తయి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక మలయాళీ కొలీగ్ చెప్పాడు అనమాట, ఆయన భార్యతో వైజాగ్ అదే బీచ్ కు వెళ్ళాడు. దట్ ఈస్ వేర్, సో అదే ఇలా జరిగింది గొల్లపూడి మారుతిరావు గారి అబ్బాయికి అని. అంటే ఒక మలయాళం కుర్రాడికి కూడా మారుతిరావు గారు తెలుసు. మారుతిరావు గారు భారతదేశ వ్యాప్తంగా తెలిసినటువంటి రచయిత అండి, అన్ని భాషల్లో. చాలా ఇప్పుడు నేను ఒక విషయం అడగదలుచుకున్నాను మారుతిరావు గారిని. నమస్కారం మారుతిరావు గారు. చెప్పండి, వింటున్నాను. చిన్నప్పుడు మీది అదే వేదిక అనే ప్రోగ్రామ్ చూస్తూ ఉండేదాన్ని. నేను మృదుల గారు కాల్ చేసి గుర్తు చేశారు యాక్చువల్ గా. అది అప్పట్లో అద్భుతమైన ప్రోగ్రామ్ జెమినీలో వస్తూ ఉండేది. నాకు ఏమనిపించిందంటే, తమిళంలో ఇదే ప్రోగ్రామ్ విసు గారు చేశారు, తెలుగులో మీరు చేశారు. తర్వాత మళ్ళీ సంసారం ఒక చదరంగం సినిమాలో మీరు పోషించిన పాత్ర తమిళంలో ఆయన పోషించడం జరిగింది. కాదు, మీరు పొరపాటు పడుతున్నారు. తమిళంలో ఆయన పోషించిన పాత్ర నేను తెలుగులో పోషించాను. ముందు ఆయన పేరే చెప్పాలి. అంటే ఏది ముందు జరిగింది అన్నది నాకు తెలియదు, ఎందుకంటే నాకు తమిళంలో బేసిక్ గా టీవీలో చూస్తూ ఉండడమే మధ్య మధ్యలో. మీరు ప్రశ్న క్లుప్తంగా ముగించండి, నేను వివరంగా సమాధానం చెప్తాను. అంటే నా ప్రశ్న ఏమిటంటే, బేసిక్ గా వారు తమిళంలోని, మీరు ఇటు తెలుగులోని సేమ్ పాత్రలు పోషించడం జరిగింది. ఇది మీ ఇద్దరికి ఉన్న స్నేహం వల్ల నువ్వు అటు తమిళనాడు ఏలుకో, నేను ఇటు తెలుగునాడు ఏలుకుంటాను అన్న టైప్ లో ఏమైనా మ్యాచ్ ఫిక్సింగ్ లా చేసుకుని? మీ ప్రశ్న అర్థమైపోయింది, మీరు వినండి. విసు గారు చాలా గొప్ప నటుడు, స్టేజ్ నటుడు ఆయన తమిళంలో. ఆయన గొప్ప స్టేజ్ లో ఆయన ఆ మొదటి సినిమా కుటుంబం ఒక కదంబం అని ఒక సినిమా తీశాడు. ఆ సినిమా నా జీవితంలో నాది 5వ సినిమా. అప్పటికి నేను 4 సినిమాలు చేశాను. 2 సినిమాలు సంవత్సరం నడిచే, ఒకటి ఇంట్లో రామవీధిలో కృష్ణయ్య, 2 తరంగిణి, 3వది ఇది పెళ్ళి అంటారా అని క్రాంతికుమార్ తీసింది, నేను చిరంజీవి రాధిక యాక్ట్ చేసింది, ఇంకోటి ఏదో పిక్చర్ ఉంది, డబల్ రోల్ కూడా చేశాను. అది ఏమైనా విసు గారి ఆ సినిమా చూసిన తర్వాత ఆ వేషం నేను వేస్తే బాగుండని నా దగ్గరికి వచ్చారు. నా అదృష్టం ఏంటంటే, విసు గారు ఆయన జీవితంలో యాక్ట్ చేసిన, రాసిన అన్ని సినిమాలని నేను తెలుగులో వేశాను. ఇంకా గొప్ప అదృష్టం ఏంటంటే, విసు గారిని అంతంత మాత్రంగా పోయిన సినిమాలు కూడా తెలుగులో పెద్ద హిట్ అయ్యాయి. మేమిద్దరం కలిసిన, మా ఇద్దరం మంచి మిత్రులు అయిన తర్వాత మేమిద్దరం కలిసి 2 వెర్షన్స్ విజయవారికి ఓ పిక్చర్ చేశాను, నేటి సావిత్రి అని. దాన్ని విసు గారు డైరెక్ట్ చేశారు. నేను తెలుగు వెర్షన్ చేశాను, ఆయన తమిళ వెర్షన్ చేశాడు. మా ఇద్దరికి రేవతే కూతురు. నన్ను తెలుగు విసు అంటూ ఉంటారు, ఆయన తమిళ గొల్లపూడి అంటూ ఉంటారు. అయితే గొల్లపూడి ప్రభావం విసు గారి మీద ఏమాత్రం ఉండకపోగా, విసు గారి యొక్క చిత్రాలు, పాత్రల యొక్క ప్రభావంతోనే ఈ సినిమాలన్నీ తయారవడం జరిగింది. ఇందాక మీరు చెప్పారే సింగిల్పూరి శర్మని కానీ ఇంకోటి కానీ, దాని వెనకాతల కేవలం నా ప్రతిభ మాత్రమే కాకుండా ఒక రచయిత, ఒక కథా రచయిత, ఒక దర్శకుడు, ఇంతమంది ప్రభావం ఉంటూ ఉంటుంది. అది సమగ్రమైన, ఇట్స్ ఎ కాంప్రహెన్సివ్ ఆర్ట్. సినిమా అనేది ఒక కాంప్రహెన్సివ్ ఆర్ట్. దానిలో ఎన్నో డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి. ఒక రాణింపు వచ్చిన ఒక నటుడిలో కొత్త యాంగిల్స్ని పట్టుకుంటే కొత్తదనం వస్తుంది అని వెతకడంలో 10 మంది చేరికతో వచ్చే క్యారెక్టర్స్. ఫ్రీమాంట్ దాకా నన్ను ఇంకా గుర్తుంచుకున్నారంటే, ఆనాటి ఒక చిన్నపిల్ల ఇవాళ ఈ 31 ఏళ్ల ఆవిడ నన్ను గుర్తుపెట్టుకుందంటే, ఇంతకంట బహుమతి ఒక నటుడికి ఏముంటుంది? ఒక మలయాళ పత్రం నా దుఃఖాన్ని కానీ, నా అసంతృప్తిని కానీ పంచుకోగలిగాడంటే అంతకంటే ఆనందంగా ఉంటుంది. నమస్కారం అండి, నేను స్వప్నానండి. కిరణ్ ప్రభా గారు బాగున్నారా? స్వప్న గారు, నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. గొల్లపూడి మారుతిరావు గారికి నా నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నేను మొన్న మిమ్మల్ని థానాలో చూశానండి, ఎన్నో సంవత్సరాల తర్వాత. అలాగా? నేను ఫస్ట్ యాక్చువల్లీ మీకు అది ఈటీవీలో అనుకుంటా అండి, మనసున మనసయ్య అని ఒక కార్యక్రమం నిర్వహించేవారు కదా మీరు. అవును. అది బాగా ఇంప్రెస్ చేసేవారండి. భార్య భర్త
అనుబంధం గురించి ఎంతో చక్కగా చెప్పారు. చాలా సంతోషం. దాంట్లో అసలు ప్రతి ఎపిసోడ్ ఎంత చక్కగా మీరు చేసినాక తర్వాత మళ్ళీ ఏమీ నచ్చలేదండి. నిజంగా చెప్పాలంటే మరి మీరు ఎందుకు మానేశారో తర్వాత తెలీదు, అంటే ఇంకా చేస్తున్నారేమో అంటే నాకు తర్వాత అసలు చూడలేదండి. అంటే ఇప్పుడు ఆయా ఛానల్స్ కి వాళ్ళ ప్రయారిటీస్ ఉంటాయి. తర్వాత ఏవో ఇంకో ప్రోగ్రాములు మారుస్తుంటారు. ధోరణి మార్చకపోతే రొటీన్ అవుతుందనే ఫీలింగ్ ఉంటుంది. ఏమైనా ఆ రోజుల్లో చేసిన ప్రోగ్రామ్ యొక్క జ్ఞాపకాలను మీరు ఇంతకాలం జ్ఞాపకం ఉంచుకున్నారంటే ఆ ఛానల్ చేసిన ప్రోగ్రాము రాణించింది, నేను రాణించాను, మీ మనస్సులో ఉన్నాను, అది గొప్పమైన విషయం. మీ ప్రశ్న అడగండి. 3 సంవత్సరాల క్రితం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు సాహితీ సమావేశాల్లో ఒక న్యూయార్క్ నుంచి ఒక కుర్రాడు వచ్చాడు. అతను చెప్పాడు, మేమిద్దరం మా భార్యాభర్తలకి సఖ్యత ఉండేది కాదు, మీ మనసున మనసై ప్రోగ్రామ్ లో పాల్గొన్నాక మేమిద్దరం కూడా రికన్సైల్ అయ్యి మేమిద్దరం కలిసి ఉంటున్నామని కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతకంటే ఒక విషయం చెప్తానండి. ఓ సినిమా హాల్లో నేను మా ఆవిడ కూర్చొని సినిమా చూస్తున్నాం. వెనక నుంచి ఒక ఆవిడ నా బుధం మీద చేశారు. వెనక చూస్తే ఆవిడకి 65 ఆ ప్రాంతంలో ఉన్న వృద్ధురాలు. ఆ రోజుల్లో నేను కుర్రాడిని ఇంకా మధ్య వయసులో ఉన్నాను. బాబు మీకు నమస్కారం పెట్టాలని ఫోన్ చేసి పలకరిస్తున్నానంది. ఆవిడ తన మనవరాల్ని తనే వండి పెడుతూ తనతో సాకుతోంది. ఆవిడ కొడుకు కోడలు ఇంకెక్కడో ఉంటున్నారు. మనవరాలు తన దగ్గర పెట్టి చదివించుకుంటోంది. ఈ పిల్ల ప్రేమలో పడింది. ఈ ప్రేమతో ఉన్న పెళ్లి జరపడం ఆ నాన్నగారికి ఇష్టం లేదు. ఈవిడ కూడా ఏమీ కాదని లేకపోయింది. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి కాకుండానే ఏదో రిజిస్టర్ చేసుకున్నారు, ఏదో జరిగిపోయింది. అయ్యో వాళ్ళిద్దరికి పెళ్లి జరిగితే బాగుండే, తను కళ్ళారే చూస్తే బాగుండే అని ఆవిడకు ఉండేట ఆ వృద్ధురాలకి. వాళ్ళిద్దరూ మనసే కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమంలో వాళ్ళు బహుమతి పుచ్చుకుని వాళ్ళిద్దరి చేత ఆ సందర్భంలో ఆ ప్రోగ్రామ్ లో ఆ వెనక చివరిలో మేమిద్దరం తలంబరాలు పోయించాం. మా అబ్బాయి కూర్చుని ఆ బిడ్డలిద్దరికి తలంబరాలు పోయించి పెళ్లి చేస్తే చూడాలని అనుకునేవాడిని. బాబు మీరు చేశారు మా బిడ్డకి, అందుకు నాకు ఎప్పుడు మీరు జ్ఞాపకం వస్తుంటారండి. ఇవి ఎంత అదృష్టాలండి, 20 ఏళ్ల తర్వాత ఎంత అదృష్టం ఇది. అందువల్ల ఐడెంటిఫై చేసుకుని కుటుంబంలో ఒక భాగంగా ఐడెంటిఫై చేసుకోగలిగిన మంచి ప్రోగ్రాములలో పాత్ర అవడం ఉన్నదే చాలా గొప్పగా ఫీల్ అవుతాం. నమస్కారం అండి, కిరణ్ ప్రభు గారు. పద్మ అండి. పద్మ గారు బాగున్నారా? బాగున్నారండి. బాగున్నాండి. మాట్లాడండి మారుతిరావు గారితో. చెప్పమ్మా. నమస్కారం అండి. నమస్కారం పద్మ గారు, చెప్పండి. నేను మిమ్మల్ని ఏం క్వశ్చన్ అడిగే అంత పెద్దాన్ని మాత్రం కాదండి. మీ మనసులో ఉన్న ఆలోచన చెప్పండి. ఏమీ చూడలేదండి. అమ్మా మీ మనసులో ఆలోచన చెప్పండి, దానిలో క్వశ్చన్ నేను లేవదీస్తాను అనుకుంటాండి. ఇది అవును, ఆ మూవీ చూసానండి. అది చూసిన తర్వాత నాకు గుర్తుండిపోయారండి. చిన్నవి చాలా చూసానండి, కానీ ఆ తక్కినవి ఏమి గుర్తులేవు. ఇది ఒకటి మాత్రం గుర్తుందండి. ఎప్పుడు ఒక సినిమా అమ్మా పద్మ గారు వింటున్నారా? వింటున్నారండి. ఒక సినిమాలో 2 రకాలు జరుగుతాయి. మీకు తెలియని విషయాల్ని కొన్ని సినిమాలు చెప్తాయి, మీకు తెలియని అనుభూతుల్ని కొన్ని సినిమాలు కల్పిస్తాయి, మీ అనుభవానికి దగ్గరగా కొన్ని సినిమాలు వస్తాయి. మధ్యతరగతి కుటుంబంలో, మధ్యతరగతి జీవనంలో మనకి ఈ పాత్ర తెలుసునే, ఈ తండ్రి మన ఇంట్లోనే ఉన్నాడే, ఇలాంటి తల్లి మన ఇంట్లోనే ఉందే, ఈ పని మనిషి మందే, ఇలా వాళ్ళు ఉంటే బాగుండే, ఇలా జరగడం బాగుందే అనిపించే దీన్ని ఏమంటాం అంటే ఐడెంటిటీ అంటాం. నేను చేసిన చాలా పాత్రల్లో, చాలా కథల్లో గొప్ప ఐడెంటిటీని ఇవ్వగలిగిన చిత్రం సంసారం చదరంగం. అంతేకాకుండా ఇలాంటి సినిమాల యొక్క ముగింపు ఎప్పుడు మిడిల్ క్లాస్ మెలో డ్రామా అంటాం దాన్ని. చెడ్డ పని ఎవరో చేశారు, అతనికి శిక్ష పడింది, ప్రేక్షకుడికి ఆనందంగా ఉంటుంది. దుర్మార్గం జరిగింది, అతనికి శిక్ష వేశారు, లేదా శిక్ష అనుభవించాడు, బాగుంటుంది. ఇలా ఆలోచించినప్పుడు చక్కటి పర్యవసానంతో ముగిసిన సంసారం చదరంగంలో నా పాత్ర ప్రొటగానిస్ట్ అంటాం ఇంగ్లీష్లో. ఆ పాత్ర చాలా మంది మనసులో నిలిచింది, ఆ కథ నిలిచింది, ఆ సినిమా నిలిచింది. నాకు జీవితంలో ఎంతమందో ఇలాంటి పద్మాలు తారసపడుతూ ఉంటారు. ప్రతిసారి నాకు ఆనందాన్ని కలిగిస్తారు. చాలా సంతోషం తల్లి. ఇంకొక విషయం అండి, ఇంతకు ముందు మీరు అన్నారు మీరు గొప్ప వాళ్ళతో కలిసి రాయటం గాని, నాటకాలు వేయటం గాని, మీ ప్రోత్సాహం అలా ఆ ప్రోత్సాహంతో మీరు చేశారని, అది మీ అదృష్టం అని అన్నారు. కానీ ఇప్పుడు మేము మీతో మాట్లాడుతుంటే అది మా అదృష్టం అని మేము అనుకుంటున్నామండి. అమ్మా అది నా చిన్నతనం. ఇప్పుడు నాకు పెద్దరికే వచ్చేసింది. మీరు ఎలా అనుకుని నాకంటా గొప్పవాళ్ళు కావాలి, మీరు నాకంటా అభివృద్ధిని సాధించాలి, నాకంటా గొప్ప క్యాన్వాస్ ఏర్పరచుకోవాలి. ఎప్పుడూనండి యద్యదాచరది శ్రేష్ఠ తత్తదేవేత రోజున మన భగవద్గీత ఉవాచ. పెద్దవాళ్ళు ఏం చేస్తే మనము అదే చేస్తాం. పెద్దవాళ్ళు అంటే ఈ దేశానికో పెద్ద ఉంటాడు, ఒక వీరికో పెద్ద ఉంటాడు, ఒక జాతికో పెద్ద ఉంటాడు, ఒక సమాజానికో పెద్ద ఉంటాడు, ఒక కుటుంబానికో పెద్ద ఉంటాడు. అలాగా
ఆనాటి పెద్దలు, ఆనాటి ప్రముఖులు ఇలాంటి పని చేయడం మాందని నాకు చెప్పారు. ఆ విధంగా నాకు మేలు జరిగింది. మీ తరానికి మీకో మేలు జరుగుతుంది. అది నా వల్ల జరిగితే ఇంకా ఆనందం, నాకు చిన్న వాటా వస్తుంది. సంతోషం అమ్మా. చాలా సంతోషం అండి మీతో మాట్లాడినందుకు. మంచి నమస్కారం అండి. నమస్కారం. హలో, నమస్తేనండి. నా పేరు శాంతి. నేను ఫ్రీమౌంట్ నుంచి కాల్ చేస్తున్నాను. శాంతి గారు చెప్పండి. ఒక్కసారి గొల్లపూడి మారుతీరావు గారితో ఒకసారి మాట్లాడమ్మా. మాట్లాడండి, నేను వింటున్నాను. మీ గొంతుకు వింటోంది. శాంతి గారు చెప్పండి. శాంతి నమస్తే అండి. చెప్పండి. మేము మీ మనసులో మనసై ప్రోగ్రామ్ యాక్చువల్ గా టీవీలో స్టార్ట్ అయినప్పుడు మేము చాలా చిన్నపిల్లలం. నేను మా అక్క, అలాగా మా మదర్ ఫాదర్, నేను మా అక్క అందరం కలిసి మరి కూర్చొని ఆ ప్రోగ్రామ్ మాత్రం కంపల్సరీ చూసేవాళ్ళం. చాలా సంతోషం అమ్మా. యాక్చువల్ గా మీరు స్టార్ట్ చేసిన తర్వాతే ఈ ప్రోగ్రాము ఇంకా వేరే వేరే ఛానల్స్ లో కూడా వేరే వేరే పేర్లు పెట్టి చేశారు, కానీ ది బెస్ట్ అయితే మనసును మనసయ్యే. ఇప్పుడు ఆ రోజుల్లో ఏమిటంటే శాంతి గారే నాడు పేరు. శాంతి గారు, ఆ రోజుల్లో ఈటీవీ ప్రారంభించక ముందు నుంచి మేము ప్లాన్ చేసుకున్న కొత్త ఒక ప్రక్రియ పేరు మనసున మనసై. అలాగే జెమినీ ఛానల్ ప్రారంభించిన రోజుల నుంచి మేము ప్లాన్ చేసుకున్న ప్రక్రియ పేరు ప్రజావేదిక. ఆ రోజుల్లో ఆ ఛానల్సే ప్రారంభం కాలేదు. మేము ఈ కార్యక్రమాలు పూనుకునేటప్పటికి ప్రతిధ్వని అని ఒక ప్రోగ్రామ్ ఉంది, ఆ తర్వాత నేను చేయలేదు. కానీ ప్రతిధ్వని కూడా నేను చేసేవాడిని. 2 ప్రోగ్రాములు చేసేవాడిని. ఎందుకు చెప్తున్నానంటే అప్పటికి ఈ ఛానల్స్ లేవు, ఈ ప్రోగ్రాములు లేవు. అవును అవును. పాడుతా తీగ ఒకటి, మనసున మనసు ఒకటి, ఈ ప్రతిధ్వని ఒకటి, అన్ని యాక్చువల్ గా ఈటీవీలో అప్పుడు ఫస్ట్ ఛానల్ కాబట్టి చాలా ఈ ప్రోగ్రామ్స్ అన్ని అలా గుర్తుండిపోయాయి. చాలా సంతోషం. వెరీ మచ్ శాంతి గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మిమ్మల్ని చాలా సేపు టీవీ రేడియో నాటకాల వైపు, పత్రికల కాలం వైపు లాగుదాం అనుకుంటాను, కానీ శ్రోతలు మిమ్మల్ని సినిమా రంగం వైపు పుష్ చేశారు. ఎందుకంటే ఈ తరానికి వాళ్ళకి బాగా తెలిసిన, ఈ తరం వారికి తెలిసిన నా అవతారం ఎక్కువ సినిమాయే. అవును, అది కూడా దాటి వచ్చేసామేమో. ఇప్పుడు కొందరికి నేను సినిమా నటున్న విషయం కూడా తెలియకపోయినా ఆశ్చర్యం లేదు. గుర్తుందండి, అందరికీ గుర్తుంది. చాలా సంతోషం. సో మీరు చెప్పండి, 20 సంవత్సరాల పాటు కెమెరా వెనకాల ఉన్నారు. ఎప్పుడూ కూడా మీరు కెమెరా ముందుకు రావాలని అనుకోలేదు. రచయితగా 20 సంవత్సరాల పాటు కొనసాగారు. ఈ సినిమా రచయితగా రావడానికి మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి సందర్భాలు, సినిమా రచయితగా అసలు ఎలా వచ్చారు మీరు? సినిమా రచయిత చాలా విచిత్రం అండి. నా జీవితంలో పెద్ద పెద్ద మలుపులేవి నేను ఎదురు చూసినవి కాదు, ప్రయత్నించినవి కాదు. అదే విశేషం. ఎవరైనా నన్ను సినిమాలో చేరాలంటే ఏం చేయాలంటే నాకు తెలియదయ్యా అంటూ ఉంటాను. నేను ఆల్ ఇండియా రేడియోలో పనిచేయడానికి ఈ ఆంధ్రప్రభ, ఇందాక చెప్పిన ఆంధ్రప్రభ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత, హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఒక భువన విజయం లాగా ఉండేది. ఇందాక ఎవరో మీ శ్రోత చెప్తున్నారు, కళ్ళు తిరిగిపోయే భువన విజయం అది. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో కలిసి పనిచేశాను నేను. నాయన్ సుబ్బారావు గారితో పనిచేశాను, మునిమాణిక్య నరసింహారావుతో పనిచేశాను, స్థానం నరసింహారావు గారితో పనిచేశాను, వేలూరు సహజానంద, ఎండమూరి సత్యనారాయణ గారు, బాలాంతరం రజనీకాంతరావు గారు, బుచ్చిబాబు గారు, ఇంకో పేరు చెప్పాలి, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, దాశరథి. మేము కాంటెంపరీస్ మిత్రులు, ఒరే అనుకునే మిత్రులు ఒకరు ఇద్దరు ఉండేవారు, ఉషశ్రీ, శంకరమణి సత్యం, ఎంతమందో ఉండేవారు. దాశరథి గారికి నేనంటే చాలా అభిమానంగా ఉండేది. ఓ రోజు దాశరథి గారు నన్ను పిలిచి, అబ్బాయి, నన్ను ఎప్పుడు అబ్బాయి అనేవాడు ఆయన, అబ్బాయి నిన్ను దుక్కిపాటి మసూన్ కలుసుకోవాలనుకుంటున్నారు, నువ్వు ఎక్కడ ఉంటావని అడిగారు. నేను కంగారు పడిపోయాను. అన్నపూర్ణ పిక్చర్స్ ఆ రోజుల్లో చాలా ప్రాచుర్యంలో ఉన్న గొప్ప సంస్థ. దాని మేనేజింగ్ డైరెక్టర్ దుక్కిపాటి మసూన్ గారు. ఆయన నన్ను కలవడం ఏమిటి స్వామి, నేను వస్తాను, ఆయన ఎక్కడున్నారో చెప్పండి. కాదు, అవసరం అయింది, ఆయనే నిన్ను కలుసుకుంటారు, నువ్వు చెప్పన్నారు. నేను గగన్మహల్ రోడ్ హైదరాబాద్ లో ఒక చిన్న కారు షెడ్ లాంటి ఇంట్లో ఉండేవాడిని. మా ఇంట్లో ఒక మోడ, ఒక కుర్చీ ఉండేది. నేను పక్కన అరుగు మీద కూర్చున్నాను, వాళ్ళిద్దరూ వచ్చి అక్కడ కూర్చున్నారు. మల్లెపూ అప్పుడే వికసించిన మల్లెపూలా ఉండేవాడు ఆయన, తెల్లటి బట్టలతో. అప్పటికే ఫేమస్ ప్రొడ్యూసర్, ఫేమస్. అన్నపూర్ణ సంస్థ అంటే చాలా గొప్ప సంస్థ, నాగేశ్వరరావు మాతృ సంస్థది. వారిద్దరూ నా దగ్గరికి వచ్చారు. మీరు మా సినిమాకి మా కంపెనీకి సినిమా రాయాలన్నారు. నేను చెప్పాను, నాకు సినిమాలు రాయడం ఏం తెలియదండి, అప్పుడు ఏదో రాసుకుంటున్నా, సినిమా రచయిత ఈ సినిమా వాళ్ళు నన్ను వచ్చి ఇలా అడుగుతారో నాకు తెలియదు, నేనేం రాయలేను, నాకు తెలియదు స్క్రీన్ ప్లే అంటే ఏమిటో, డైలాగ్ అంటే ఏమిటో అంటే. దాశరథి గారు కోపం తెచ్చుకున్నాడు. ఆయన, నీకు తెలియకపోవచ్చు, ఆయనకి తెలుస్తుంది, మీరు రాయండి, మరేం పర్వాలేదని. ఆయన నన్ను అబిట్స్ తాజ్మహల్ తీసుకెళ్లారు, 18వ రూమ్ నెంబరు. ఆ రూమ్ నెంబర్ ఆయన వెనకాల వెళ్ళి తలుపు ఓపెన్ చేస్తే ఆ మంచం మీద అప్పటి వరకు నేను రాసిన పుస్తకాలన్నీ ఉన్నాయి. ఆయన నాటకరంగం నుంచి వచ్చిన ఆయన దుక్కిపాటి మసూన్ గారు, ఆంధ్ర నాటక కళా పరిషత్ నుంచి వచ్చిన ఆయన
కొందరు ఉంటారు. చక్రపాణి గారిని ఒకసారి ఎవరో అడిగారట, మీరు కొత్త రచయితలకు ఎందుకు ఛాన్స్ ఇవ్వరని. అని చిన్న మాట అన్నట్ట. ఎందుకు పాత రచయితలు అందరూ బాగానే రాస్తున్నారు కదా అన్నట్ట. కొందరికి కొత్తని పట్టుకోవాలని, కొత్తని తీసుకురావాలనే ఉత్సాహం ఉంటుంది, తీసుకొచ్చే సామర్థ్యం ఉంటుంది, తీసుకురావాలనే ఉబలాటం ఉంటుంది, తీసుకొచ్చే దక్షత ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయని మధుసూదన్ రావు గారు మా అందరికీ నేర్పాడు. ఆయన కొర్రపడి కేంద్రాన్ని తీసుకొచ్చారు, నన్ను తీసుకొచ్చారు, సులోచనారాయణ గారిని తీసుకొచ్చారు, బయటపాటి రాధాకృష్ణ తీసుకొచ్చారు, ఇంకెవరు. నాకు ఆయన సినిమా రంగంలో గురువు లాంటి వాడు అనమాట. ఆయన షాట్ ఎలా తీస్తారు, కథ ఎలా చెప్పాలి, ఎన్ని షాట్స్ లో చెప్పాలి, దీని ముందు ఎలా చెప్పాలని ఆయన నాకు నేర్పారు. ఆ విధంగా నేను ఊహించకుండానే, నేను ఆశించకుండానే, నేను ఎదురు చూడకుండానే ఇద్దరు మహానుభావుల కారణంగా నాకు తెలియని ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టి 47 సంవత్సరాలు గడిపానండి. ఆయనకి తెలియకుండానే ఆయన తెలుగు ప్రేక్షకులకి నన్ను ఈ తెలుగు సినిమా పరిశ్రమకే కాదు, తెలుగు సినిమా చరిత్రకి చాలా చక్కటి ఉపకారం చేశారండి. 1963 వేసుకోండి. 1963 ఏప్రిల్లోనే ఎప్పుడు జరిగి ఉండాలి. ఇది డైరీ చూస్తే ఆయన చెప్పలేను కానీ 1963 నుంచి 2011 దాకా అమెరికాలో కూడా సినిమా గురించి మాట్లాడుకునేంత విస్తృతమైన జీవనాన్ని కారణం నాంది ఆ రోజుల్లో జరిగింది. అప్పుడు నాకు 24 సంవత్సరాలు. కేవలం ఆయన ఇంట్రడ్యూస్ చేయడం ఒక ఎత్తు అయితే, మీరు నిలదొక్కుకోవడం, మీరు ఆణిముత్యాల లాంటి సినిమాలను అందించడం, ఆ సినిమాల్లో సూపర్ సక్సెస్లు, సూపర్ డూపర్ హిట్లు ఉండడం, అది జీవితంలో విచిత్రం అని చెప్తాను వినండి. విచిత్రం అని చెప్తాను. ఇది చాలా ఆనందంగా, అదృష్టంగా భావించి చెప్తున్నాను కానీ అహంకారంగా భావించి చెప్పడం లేదు. ఆ సినిమా స్క్రీన్ ప్లే రాశాను నేను. ఏ సినిమా అండి? ఫస్ట్ డాక్టర్ చక్రవర్తి. స్క్రీన్ ప్లే మాత్రమే రాశాను. ఆత్రేయ గారు ఆయన ధోరణి ప్రకారం కొన్ని సీన్లు రాయడం ఎగ్గొట్టాడు. ఎగ్గొట్టడమే కాకుండా ఎప్పటికప్పుడు సీన్లు మార్చుకుంటూ ఉండేవారు. ఈయన మసూదన్ రావు కానీ, ఆదుర్ సుబ్బారావు కానీ, వీళ్ళు కానీ. ఆ సినిమాకి మొట్టమొదటి సీన్ రాయాల్సిన అవసరం నా మీద పడింది. నేను రాయాలన్న విషయం ఆ రోజు సాయంకాలం నేను డ్యూటీలో ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తుండగా ఆయన చెప్పారు నాకు. రాత్రి 11 గంటలకు నేను తీసుకెళ్లి, నేను ఆదుర్ సుబ్బారావు, దుక్కుబాటి మసూదన్ రావు, ఒక అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ ఒక ఆయన కూర్చుని డిస్కస్ చేసాం. ఆ కో డైరెక్టర్ ఎంతసేపు నోరెత్తి మాట్లాడలేదు, చాలా బుద్ధిగా ఒక ఆయన కూర్చున్నారు. నాకు అందరినీ చూస్తే భయం. ఆ గెస్ట్ హౌస్ లో ఇలా తలుపు చూస్తే సావిత్రి గారు కనిపిస్తున్నారు, ఇటుపక్క రంగారావు జగ్గయ్య గారు కనిపిస్తున్నారు, ఇటుపక్క గుమ్మడి గారు కనిపిస్తున్నారు. వీళ్ళందరూ జీవితంలో చూడని ఏదో స్వర్గలోకం నుంచి దిగి వచ్చిన తారల్లాగా కనిపిస్తున్నారు వీళ్ళందరూ. పైగా మీరు అసలు సంభాషణ రాయడానికి కాదు, సంభాషణ రాయడం పని కాదు, రాశాను. ఈ సీన్ రాసిన తర్వాత ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, దీన్ని ఫెయిర్ కాపీ రాసుకోమంటారా నన్ను అని అడిగారు. ఆయన పేరు మీకు చెప్తాను. ఆయన పేరు కే. విశ్వనాథ్ గారు. కే. విశ్వనాథ్ గారు అప్పుడు కో డైరెక్టర్. నేనన్నాను, ఇది ఫెయిర్ కాపీ రాసుకోలేదు, నాకు తెలియదండి, మీరు ఇంకెవరినైనా అడిగితే బాగుంటుందేమో అని. ఆయన తర్వాత సుబ్బారావు గారిని అడిగారు, మసూదన్ రావుని అడిగారు, రాసుకున్నారు. ఆయన మొదటి పిక్చరు నా జీవితంలో నాకు రెండో పిక్చరు ఆత్మగౌరవం. నంది అవార్డ్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రారంభించినప్పుడు మొదటి నంది అవార్డు కథారచనకి నేను పుచ్చుకున్నాను. ఇవన్నీ గొప్ప అనుభూతులు. ఎంతమందో జీవితమో అలా భుజం తడుతూ అలాగా ముందుకు నడిపిన అద్భుతమైన సందర్భాలు నా జీవితంలో. కె. విశ్వనాథ్ గారి జీవితంలో వారికి ఎక్కువ పిక్చర్లు రాసిన అవకాశం నాకే దక్కింది. ఆయన తీసిన పిక్చర్లో ఎక్కువ పిక్చర్లు నేనే రాశాను. చెల్లెలి కాపురం, ఓ సీత కథ, మాంగళ్యానికి మరోముడి, ప్రేమబంధము, శుభ సంకల్పము, ఎన్నో. ఏమైనా అవన్నీ గొప్ప అనుభూతులు. ఎక్కడికో కప్పదాటు వేస్తున్నాం, మీకు ఇంకా మధ్యలో చాలా ప్రశ్నలు ఉంటాయి. మీరు సంభాషణలో, సినిమా సంభాషణల్లో అయినా నేను చాలా గుర్తుపెట్టుకున్నారు. ఆ నాటకాల్లో ఉన్నటువంటి పంచి కానీ, ఆ జీవితపు విలువలని, మానసికమైనటువంటి సంఘర్షణని మీదైన శైలిలో చెప్పేటటువంటి సంభాషణలు చాలా వరకు ఒక ఇంటలెక్చువల్ లెవెల్లో ఉండేవి, కానీ సాధారణ ప్రేక్షకుని కూడా చేరుతుండేవి. ఆ వివరాలు, వాటి యొక్క కొన్ని ఉదాహరణలు చెప్పగలరా? ఏదైనా 1-2 సినిమాల నుంచి తీసుకుని. నేను చెప్పగలను కానీ ఇవి కత్తి మీద సాము లాంటి సందర్భాలు నాకు 2 గుర్తున్నాయి. చెప్పండి, అవి చెప్పండి. ఒక సినిమా బంగారు మనిషి, భీమ్ సింగ్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. అది నా కథ. దానిలో బంగారు మనిషి ఎన్టీ రామారావు గారు, ఆయన కలెక్ట్ అవుతాడు. దానిలో ఆయన కొడుకు, ఆయన తండ్రి డవాలా బంటోతు కలెక్టర్ గారి దగ్గర గుమ్మడి గారు చేశారు. ఆ పిక్చర్ లో బహుశా దూడిపాళి గారు అనుకుంటాను విలన్ చేశాడు. దూడిపాళి కొడుకు కృష్ణరాజు. వీళ్ళిద్దరూ స్నేహితులు, సహాధ్యాయులు. రామారావు గారు కృష్ణరాజు ఇంటికి వస్తారు. ఇంటికి వస్తే ధూళిపాళ ఏదో నిష్ఠూరంగా మాట్లాడి రామారావు గారిని ఇన్సల్ట్ చేస్తాడు.
ఈ కథకి ఈ సినిమాకి రామారావు హీరో. రామారావుని విలన్ ఇన్సల్ట్ చేశాడు. రామారావును సమర్థించగలిగిన అక్కడ ఒక డైలాగ్ పడాలి. మీకు అర్థమవుతుంది కదా. వెళ్ళిపోయాడు. కృష్ణరాజు చిన్నబుచ్చుకున్నాడు. ఆయన సారీ బ్రదర్, మా వాళ్ళ నాన్న ఈయన అవమానం చేశాడు. ఏ మాట మాట్లాడారు? సారీ బ్రదర్ ఇలా ఏదో ఆయన ఈయన అపాలజెటిక్ గా అన్నాడు. అంటే రామారావు డైలాగ్ రాయాలి. ఇవన్నీనండి అవధానంలో న్యస్తాక్షరాడుతారు అనమాట. నాకు ఈ వాక్యం గుర్తుంది, మరేం పర్వాలేదురా. మీ నాన్నగారి కుసంస్కారానికి నీ బాధ్యత ఎలా లేదో నా పేదరికానికి నా బాధ్యత అంటాడు. మీ నాన్న కుసంస్కారానికి నీకు ఎలా బాధ్యత, నా పేదరికానికి నా బాధ్యత కూడా అలా లేదు. ఇట్ హ్యాపెన్ అంటాడు. నాకు చాలా ఇష్టమైన డైలాగ్. ఎందుకంటే ఇలాంటప్పుడు ఏం చెప్పాలి అనే ఆలోచన వచ్చిన సందర్భం ఇది. ఇంకొక సందర్భంలో ఆ ఖైదీ కాళిదాస్ అనుకుంటాను, శోభన్ బాబు దానిలో విపరీతమైన కిరాతకుడైన పాత్ర, చాలా చాలా భయంకరమైన ఉద్రేకపరితమైన పాత్ర అది. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ గారికి కూతురు అవుతుంటుంది. ఆ కూతురు అతనంటే భయపడదు. ఏదో కథ అంతా నడుస్తుంటుంది. ఒక దశలో ఎందుకు ఇలా అందరి మీద కోపం తెచ్చుకుని ఇలా ఎగురుతావు, ఇంత క్రూరంగా ఉంటావు, అంత ర్యాష్గా ఉంటావు అని అడిగితే ఆ అమ్మాయికి చెప్తాడు తన కథని, ఏది తన పాత కథని. తన మనసారా ప్రేమించి గుండెకి హత్తుకునే చెల్లెల్ని ఎవడో కిరాతకుడు రేప్ చేశాడు, ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంది అని బాధపడుతూ మళ్ళీ ఉద్రేకపడతాడు. ఉద్రేకపడింది. ఆ ఫ్లాష్ బ్యాక్ అయిన తర్వాత ఇలా రాయాల్సి వచ్చింది. ఇవి ఏమంటా అంటే దీస్ ఆర్ కాల్డ్ ది రైటర్స్ పంక్చుయేషన్స్. కరెక్ట్. దిస్ ఈస్ వేర్ ఏ రైటర్ కెన్ స్కోర్ ఏ పాయింట్. కరెక్ట్. జీవితంలో నాకు ఆర్టిస్ట్ పంక్చుయేషన్స్ కూడా ఇలా దొరుకుతాయి. వాటికి మీ అనుభవం తోటి పరిణతి తోటి పట్టుకోవాలి. నేను ఏం డైలాగ్ వేసానంటే ఈ అమ్మాయికి చెల్లెలకి, ఒక దుర్మార్గుడు వల్ల నీ జీవితంలో నీ చెల్లెలకి అన్యాయం జరిగిందని నీ భావిస్తే నువ్వు ఎదురు తిరగాల్సింది, సాధించాల్సింది ఆ దుర్మార్గుడి మీద కాదు, ఆ దుర్మార్గం మీద. మీరు ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కట్ చేస్తే మీరు రెండు చెప్పమన్నారు, ఇంకోటి కూడా జ్ఞాపకం వస్తుందని చెప్తాను మీకు. ఇది త్రిశూలం చేస్తున్నాడు రాఘవేంద్రరావు. నువ్వు అనుకునే పేరు నన్ను గురువు గారు అంటాడు. అంత ఆత్మీయత మా ఇద్దరికి. ఎదురెదురు ఇళ్లలో ఉండేవాళ్ళం మీ ఇద్దరం మెడ్రాస్లో. నాకు మురారి సినిమా త్రిశూలంలో నేను మెయిన్ విలన్ని. నా కూతురు శ్రీదేవి నా దగ్గర పనిచేసే పని మనిషి రాధిక ఏదో డబ్బుల కోసం వచ్చింది కష్టంలో. ధాన్యం కొట్టడానికి రమ్మన్నాను. ధాన్యం కొట్టడానికి వస్తే దాన్ని చేయి పట్టుకున్నాడు. వీడు దౌర్భాగ్యుడు, విలన్ వేషం కనుక. ఆ అమ్మాయి ధాన్యం కొట్టం లోపలికి పారిపోయింది. ఆ బస్తాల మీద నేను కూర్చున్నాను. ఆ అమ్మాయి వెనక్కి వచ్చింది. వెనక్కి వచ్చినప్పుడు ఓ చెయ్యి వచ్చింది నా దగ్గరికి. ఏదో దాన్ని ఊరించే మాట ఏదో మాట్లాడతాడు ఈ రాఘవేణ గాత్ర. ఆ చెయ్యి రాధికది కాదు, నా కూతురు శ్రీదేవిది. మీకు అర్థమైంది కదా. ఇంతవరకు రాఘవేంద్రరావు డైలాగ్ చెప్పి నేను కాదు ఈ సినిమాకి డైలాగ్ రైటర్ని. ఇంతవరకు లంచ్ కి ముందు చెప్పి గురువు గారు ఇక్కడ శ్రీదేవి ఏం మాట్లాడుతుందో మీరు మంచి డైలాగ్ అనుకుని అప్పుడు నాకు చెప్తే నేను అప్పుడు మధ్యాహ్నం షూటింగ్ ఉంటుందండి, లేకపోతే మధ్యాహ్నం షూటింగ్ ప్యాకప్ అని చెప్పి వెళ్ళిపోయాడు. వర్మని అసిస్టెంట్ డైరెక్టర్ ఉండేవాడు. మధ్యాహ్నం అమ్మాయి మేకప్ టచ్అప్ చేసుకుంది, నేను టచ్అప్ చేసుకున్నాం, ఇద్దరం రెడీ అయ్యాం. 2 అయింది, 2:30 అయింది. డైరెక్టర్ గారు రాడు. వర్మ దగ్గరకు వచ్చాను, ఏమయ్యా రాఘవేంద్ర రేరంటే మిమ్మల్ని అడగమన్నాడండి మధ్యాహ్నం షూటింగ్ ఉందా లేదా అని. డైలాగ్ చెప్పారా లేదా అని. డైలాగ్ ఉంది. కొంతసేపు అయిన తర్వాత నేను కంగారు పడ్డాను. డైలాగ్ ఉంది, ఆయన రమ్మనవయ్యా అన్నాను. వచ్చింది, పట్టుకున్నాడు చెయ్యి. ఒకసారి చూశాడు. ఇమాజిన్ చేయండి, అతి దౌర్భాగ్యకరమైన సందర్భంలో ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న ఒక దరిద్రమైన సందర్భంలో ఆ స్థానంలో తన కూతురు నిలబడింది. అంటుంది, ఆ అమ్మాయి పేరు ఆది అనుకుంటాను నేను. ఆ పిల్లల డైలాగ్ అంటుంది, ఏందన్నా నేను ఆది నీ కళ్ళ ముందే చిన్నతనం నుంచి పెరిగాము. నువ్వు ఆదిలో కేవలం స్త్రీనే చూడగలిగితే నేను కూడా ఆడదాన్నే కదా నాన్న అమ్మా అంటాడు. ఈ డైలాగు ఆయన చాలా ఆనందించి నా భుజం మీద చేసి, గురువుగారు ఈ షాట్ మీరే డైరెక్ట్ చేయండి అన్నట్టు. ఇది చాలా జ్ఞాపకం. మీరు అడిగితే యథేచ్ఛగా జ్ఞాపకం. మీరు నన్ను ప్రిపేర్ చేయలేదు, ఈ ప్రశ్నలు నన్ను అడగలేదు. ఎందుకో మీరు అడగగానే జ్ఞాపకం వచ్చిన ఓ 3 విలక్షణమైన, విభిన్నమైన, విచిత్రమైన, ప్రత్యేకమైన సన్నివేశాలు ఈ 3ను. ఈ 3 జ్ఞాపకం వచ్చాయండి. అవును. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన కథాంశాలు ఏమన్నా ఉన్నాయండి? అంటే ఇది రాయడం ఆయన మీరు మీకు అంత నల్లేరు మీద నడక ఇలాంటి రాయడం అనేది, కానీ కత్తి మీద స్వామి ఏమన్నా జరిగింది? కిరణ్ ప్రభా గారు, ఏం జరుగుతుందంటే నేను బుడబుడ పిల్లవాడి వేషం ఎక్కడో వేశానండి. కొన్ని పాత్రలు
మనకి చెప్పినప్పుడు కానీ లేదా కథను విన్నప్పుడు కానీ మనకి కరెక్ట్గా దొరకవు. నీకు అర్థమైంది కదా. ఒక తిక్క లేదా పిచ్చిగా ఉన్న ఒక ఇరాటిక్ మహారాజు వేషం నా చేతి చేయించాడు శివుడులో క్రాంతికుమార్ గారు. ఊటీలో షూటింగ్, ఎవరెవరు ఆర్టిస్టులు, చిరంజీవి, నేను, రావు గోపాలరావు, ప్రభాకర్ రెడ్డి, ఇంకెవరో ఆర్టిస్టులు. కొన్ని పాత్రలు లొంగవు. అంటే మన అనుభవంలో కూడా ఆ పాత్ర యొక్క స్పృహ కానీ ఎక్కడ తగలదు. కానీ ఒక్కొక్కప్పుడు చార్లెస్ చాప్లిన్ ఈ మాట అన్నాడు. ఒక ఆయన్ని ఏదో పాఠ్యాంతం వెళ్తున్నాను అనుకోకండి, చెప్పండి. ఆ ఎస్ఎన్ఈ గ్రూప్ ఇక్కడే తీశారేమో, మన ఇక్కడే మాట్లాడు యూనియన్ సిటీలో అక్కడ తీసిన వాళ్ళ. ఆయన్ని ఒక కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత 6-7 రోజులు ఆయనతో ఏం సినిమాలు తీయలేట 1 రీలర్స్ తీసేవారు ఆ రోజుల్లో. తీస్తుంటే ఈయన ఇలా కూర్చున్నాడు, ఏం చేయాలో తెలియటం లేదు. పిక్చర్లు తయారవుతున్నాయి ఆ రోజులు, 1 రీలర్ 2 రీలర్స్ తయారయ్యేవి. ఓ రోజు చూసి, ఏం చేస్తున్నావు నువ్వు, ఏమైనా వేషం వేస్తావా అని అడిగాట. వేషం అన్నది ఐడియా అన్నది అలా డెవలప్ చేయడమే కానీ వాళ్ళు కథతో ఉండని రోజులు ఆ రోజులు. ఎప్పుడమ్మా చెప్తున్నాం, 100 years బ్యాక్. ఇతను సడన్ గా మేకప్ రూమ్ లో పరిగెట్టుకు వెళ్ళాట. ఆ హడావిలో ఒక వదులు కోట్ తెచ్చుకున్నాడు, ఒక మరీ బొత్తాయిలు కూడా సరిపోని ఇంకో వదులు ప్యాంట్ తెచ్చుకున్నాడు. పడిపోతున్న ఒక చేతికర్ర ఒకటి పట్టుకున్నాడు, తనకంటే వదులుగా ఉన్న ప్యాంట్ ఒకటి తెచ్చుకున్నాడు, షూస్ తెచ్చుకున్నాడు, మీద టోపీ ఒకటి తెచ్చుకున్నాడు. సెట్ మీదకి పరిగెట్టుకు వచ్చాడు, నర్వస్ గా ఉంది. ఇలా లోపల సెట్ మీదకి వస్తూనే ఎవరినో కాలు తనకు పడిపోయినందుకు ఎంబారాసింగ్ గా ఫీల్ అయ్యాడు. అతను నవ్వుతూ క్షమాపణ చెప్పాడు, చెబుతూ ఇంకోటి గుద్దుకున్నాడు, పన్రీలు అయిపోయింది. దట్ వాస్ హౌ ది ట్రాంప్ వాజ్ బార్న్ అన్నాడు చార్లెస్ చాప్లిన్. ఎందుకు చెప్తున్నానంటే, వేషం వేసుకుని, రంగు వేసుకుని, క్యారెక్టర్ పెట్టుకుని, డ్రెస్ వేసుకున్న తర్వాత ఆ పాత్రల మధ్య ఆ డైమెన్షన్స్ లో నిలబడ్డ తర్వాత స్లోగా ది క్యారెక్టర్ సమ్ టైమ్స్ ఎమర్జ్. ఆ మధ్యలోంచి ఆ క్యారెక్టర్ పుడుతుంది. నాకు ఆ రోజు బాగా గుర్తుంది. 9 గంటలకు మేము ఎర్స్ట్రైన్ ప్యాలెస్ లో షూటింగ్ ప్రారంభించాం. మధ్యాహ్నం 12 దాకా షాట్ తీయలేదు. క్రాంతి వాజ్ నాట్ కన్విన్స్డ్. గురువు గారు, కుడ్ యు గెట్ ఎ గ్రిప్ ఆఫ్ మహారాజా అన్నాడు. నేను మహారాజు దానిలో ఒక ఇరాటిక్ మహారాజు. నా భార్య విజయ్ కుమార్ ఎవరో చేశారు అనుకుంటాను. ఎందుకు చెప్తున్నానంటే, విసు గారి పాత్రలు ఇందాక సంసారం చదరంగం, మనిషికో చేత కోట్ చేస్తున్నారు, నల్లేరు మీద బండి, నాకు కొన్ని విలక్షణమైన పాత్ర. మహారాజును నేను ఎప్పుడూ కాదు, మహారాజులో ఇరాటిక్ మహారాజు, ఈ పాత్రలో ఒదిగే మహారాజు, ఈ కథకి కావాల్సిన మహారాజు, ఈ డైమెన్షన్స్ లో కూర్చున్న మహారాజు కావాలి. పట్టుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. అయితే స్లోగా you will, when you don't know a character, by virtue of your experience, you try to evolve a character. ఆ క్యారెక్టర్ మీ సంస్కారం మేరకి, మీ అనుభవం మేరకి ఇవాల్వ్ చేస్తాం. దట్స్ ఎ క్యారెక్టర్ విచ్ యూ హ్యావ్ నాట్ సీన్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్, బట్ యూ కుడ్ కన్సీవ్. సో ఇవన్నీ 2 రకాల విభిన్నమైన పాత్రీకరణలు, పాత్రీకరణల ప్రయోజనంలో మనం పడే ఎక్సర్సైజ్. చెప్పాను అనుకుంటాను. మీరు కరెక్ట్గా చెప్పారు. సో ఇప్పుడు నట జీవితానికి వచ్చేద్దాం. మన శ్రోతలందరూ ఎదురు చూస్తున్నారు. మీరు 20 సంవత్సరాల కెమెరా వెనకాల ఉన్నారు. తెర మీద గొల్లపూడి అని 4 అక్షరాలు మాత్రమే కనపడేవి. అవునండి. ఆ గొల్లపూడి గారు, రచయిత గొల్లపూడి మారుతీరావు గారు ఒక్కళ్ళు అవునా కాదా అనేటువంటి సందేహాలు నాలాంటి వాడికి కూడా ఉంటూ ఉండేవి. కాకపోతే మీ రచనా శైలిని బట్టి పోల్చుకునేవాడిని ఖచ్చితంగా ఆ గొల్లపూడి మారుతీరావు గారు, ఈ గొల్లపూడి గారు అని. 20 సంవత్సరాలు అసలు మీరు ఎప్పుడు కెమెరా ముందుకు వద్దామని అనుకున్నారు? కారణం చాలా ఇంపార్టెంట్ కారణం అండి. నేను ఆల్ ఇండియా రేడియోలో ఆఫీసర్ గా పనిచేస్తూ ఉండేవాడిని ఆ రోజుల్లోనే. అన్ని కాండక్ట్ రూల్స్ బ్రేక్ చేసే అవినీతి నేను చేసేవాడిని. అవినీతి ఆ రోజుల్లో ఏదో జరిగేది అలాగా. అయితే తప్పనిసరిగా సినిమాలో నటించడానికి ఎక్కువ మొహం కూడా కనిపిస్తూ ఉంటుంది కనుక మనం దొరికిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది కనుక ఎప్పుడూ అలాంటి ప్రయత్నం చేయలేదు, ఆ ఆలోచన వైపు పోలే. కానీ మీరు స్టేజ్ నాటకాలు వేసేవాళ్ళు? అయ్యో, స్టేజ్ నాటకాలు. ఐ వాజ్ ది బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ బ్యాడ్ స్టూడెంట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ. మీకు అనుమానం అక్కర్లేదు. నాకు నా ఫ్యాన్స్ 2 ఉండేవారు, మా ప్రొఫెసర్ గారు, గోపాలస్వామి గారు. నాకు ఆనర్స్ లో 8 మార్కులు తక్కువైతే వీళ్ళిద్దరూ గూడు పుఠాణి చేసి వైస్ ఛాన్సలర్ గారికి నా కేసు రికమెండ్ చేసి నాకు 8 మార్కులు వేయించి నా డిగ్రీ ఇచ్చారు. బిఎస్సీ ఆనర్స్ గొల్లపూడి మారుతీరావు చదువుకుని ఎవరు 8 డిగ్రీలు అరువు పుచ్చుకున్న గొల్లపూడి మారుతీరావు డిగ్రీ అని ఇవాళ ఆలోచించారు. ఆ రోజు నా అదృష్టం, నాటకరంగా నాకు చేసిన ఉపకారం. ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఏ విషయం మాట్లాడుతున్నామా? మీరు నాటక రంగం నుంచి సినిమా రంగానికి రావడానికి ప్రేరేపించారు. ఈ సందర్భాలన్నీ సినిమా రంగంలో నటనకి ఎంతో కొంత ఉపకారం చేస్తూ వచ్చాయండి. అయితే సినిమా రంగం అనేది కొత్త విషయం, నేను ఎప్పుడు దీని గురించి ప్రయత్నించలే.
నేను నటుడిని కావడం వల్ల నా డైలాగ్ ఎప్పుడు చదివి వినిపించడం నాకు అలవాటు. ఒక కాలేజీలో ఫెయిల్ అయిపోయిన SSLC ఫెయిల్ అయిపోయిన కుర్రాళ్ళు లాంటి ఒక కుర్రాడిని నా దగ్గర పంపించారు ఒక ఆయన, ఏకాంబరేశ్వరరావు గారు. ఈయనకు మీరు పిక్చర్ రాయాలండి, రాఘవ్ గారు దీని నిర్మాతని. ఆ కుర్రాడిని చూడగానే కాలేజీలోంచి ఎగ్గొట్టి వచ్చిన కుర్రాళ్ళగా కనిపించాడు కోడి రామకృష్ణ. అతన్ని కూర్చోబెట్టుకుని ఒక 6 నెలలు కష్టపడి ఒక కథ తయారు చేశాం. ప్రేక్షకులకు తెలియని విషయం ఏంటంటే మేము తయారు చేసిన మొదటి కథ తరంగిణి. తరంగిణి పక్కన పెట్టి ఇంకో కథ కావాలనుకుని అప్పుడు ఇంట్లో రామ వీధిలో కృష్ణ తయారు చేశాం. ఇంట్లో రామ వీధిలో కృష్ణ ఎమర్జ్ అవుతున్నప్పుడల్లా ఒక కొత్త పాత్ర దానిలోంచి వస్తాం, సుబ్బారావు పాత్ర. నాకు తెలియదు ఈ విషయం. రాఘవ గారు కోడి రామకృష్ణ గారు కూడబలుకుంటూ ఉండేవట. ఓ రోజు నేను ఏదో ఫోన్ చేస్తూ ఉంటే నేల మీద కూర్చున్నాడు కోడి రామకృష్ణ. గురువు గారు మీరు సినిమాలో వేషం వేస్తారా అన్నాడు. అప్పటికే నాకు ఉద్యోగం పోయే లక్షణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. నాకు కూడా దాశరథి గారి లాగా, నాకు కూడా ఆరుద్రలాగా, నాకు కూడా ఆత్రేయలాగా నా మొహం కనిపించి ఒక చిన్న సీన్ రాసుకుని ఎక్కడైనా వేద్దాంలే అనే చిన్న ఉత్సాహం ఒకటి ఉండేది సరదాగా. ఎలాగే ఉద్యోగం పోతుంది, నన్ను చేసినా ఎవడో నన్ను కాదనేవాడు లేడని. నేను ఎవరికో ఫోన్ చేస్తూ రామకృష్ణ చూసి నాకు వేయాలనిపిస్తుందయ్యా అన్నాను నేను. నా చేతిలో ఫోన్ లాక్కున్నాడు. చేతిలో ఫోన్ లాక్కుని దూకేశాడు. నాకు అర్థం కాలే. టప్ 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 ఫోన్ తిప్పి రాఘవ గారిని పిలిచాడు. గురుగారు మారుతిరారు వేస్తా అన్నారు, గురుగారు వేస్తా అన్నాడు. అటుపక్క రాఘవ గురుగారు మీరు వేషం వేస్తేనే ఆ సినిమా, లేకపోతే నేను సినిమా తీనన్నాడు. ఒక రైచస్ ఇండిగ్నేషన్ ఉన్న మూర్ఖుడు రాఘవ గారు. అంత నిర్దుష్టమైన కన్విక్షన్ లేకపోతే ఒక నిర్మాత కొత్తదనాన్ని తీయలేడు. మిగతా వాడు పాతదనంలో నడుస్తుంటారు. మీకేమైనా మర్చిపోయిందయ్యా మీ ఇద్దరు అన్నాను. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అనే టైటిల్ రోలు ఆ సినిమాలో గొల్లపూడి మారుతిరావు. ఇంట్లో రామయ్య వీధిలో రామయ్య చిరంజీవి పాత్ర. నా మీద 5 సాంగ్స్, నా మీద 48 నుంచి 60 సీన్స్. ఒక్కరోజు కూడా పొరపాటును కూడా నేను కెమెరా ముందు నిలబడలేదు. నాకు మాధవిని చిరంజీవి గారిని నిలబెట్టి స్టిల్స్ తీశాడు ఆ మోహన్జీ జగన్జీ అన్నవాళ్ళు. నాకు అర్థం కాలేదు. నేను రామకృష్ణ ఆ రోజుల్లో నేను కె విశ్వనాథ్ గారికి శుభలేఖ రాస్తున్నా. నన్ను నా జీవితంలో చాలా కష్టాల దశది. నన్ను పాలకొల్లు తీసుకెళ్లారు. రామకృష్ణ నువ్వు ఎప్పుడైనా నన్ను తీసి వచ్చాయి ఆ సినిమాలోంచి, నువ్వు ఎప్పుడు తీసేసినా నేనేం అనుకోను, అనుకోకపోతే చాలా ఆనందిస్తానన్నాను. నరసరావుపేట రోడ్ నరసపూర్ రోడ్డు దాన్ని నడుస్తుంటే ఓ రోజు సాయంకాలం 7:30కి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పరిగెట్టుకొచ్చి ఇవాళ మీ సీన్ వస్తుందండి అని చెప్పాడు ఆయన. ఆ రోజు రాత్రి 11:30కి నా జీవితంలో మొదటిసారిగా కెమెరా ముందుకు వచ్చి నిలబడ్డాను. నా భార్య సంగీతం మీద అప్పుడే కొంచెం ఒక సీన్ ఏదో తీసినట్టున్నారు. ఏమిటి ఇది మారుతిరావు గారికి మొదటి సీనా, మొదటి షాటా ఇలా వెనక్కి తిరిగారు. 10 మంది ఉన్నారు. నా జీవితంలో మొదటిసారిగా కెమెరా మీద స్టార్ట్ చెప్పాడు, కట్ చెప్పాడు. నాకు తెలీదు 250 సినిమాలు, 22 సంవత్సరాలు ఈ జీవితం నడిచింది. ఇది చెప్పండి సార్, మీరు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణలో విలన్ పోర్షన్. అవునండి. అప్పట్లో విలన్ అంటే మాకు లావుగా ఉండాలి, బాగా మీసాలు ఉండాలి, సత్యనారాయణ గారి లాగా దగ్గరగా అరవాలి, లేదంటే కనుక చాలా విచిత్రమైనటువంటి విన్యాసాలు చేయాలి, నూతన్ ప్రసాద్ లాగా. ఇలాంటి సమయంలో మీ పర్సనాలిటీకి, మీ ఫేస్ కట్ కి మీరు ఎలాగా విలన్ గా చేద్దామని అనుకున్నారు? మీరు ఎలాంటి మోల్డింగ్ చేసుకున్నారు? కిరణ్ రావు గారు మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. మీరు చాలా గొప్ప ప్రశ్న ఇది. ఇన్ఫాక్ట్ ఈ ఒక్క కారణానికే నేను ఆ వేషం వేయనని అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే నన్ను తప్పనిసరిగా వీళ్ళిద్దరూ కలిసి ఇరికించారో, కేవలం కోడి రామకృష్ణ కెరీర్ దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా తల వంచి ఇది రాయడం జరిగింది. కానీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చేసరికి నాకు నేను చెప్పుకున్నాను, ఎవరు ఈ క్యారెక్టర్ బ్యాడ్, దౌర్భాగ్యుడు, ఈ క్యారెక్టర్ కి ఉండాల్సిన ఆ డైమెన్షన్స్ లేవు. ఆ డైమెన్షన్స్ ఉన్న పాత్రలు ఏమంటారు తెలుసండి? వేమూరు గగ్గయ్య గారు, ఎస్వి రంగారావు గారు బుర్ర మీసాలతో ఉన్న గంగులు పాత్ర, ఇలా సత్యనారాయణ గారు వేసిన పాత్రలో ఏమంటాం అంటే మనం స్టైలైజేషన్ అంటాం. చూడగానే ఒక క్రూరుడు, వాడి పేరు గంగులు, వాడికి పెద్ద మీసాలు ఉంటాయి, పెద్ద గొంతుకుంటుంది, పెద్ద శరీరం ఉంటుంది, వాడి చేతిలో వీలైతే పిడికెత్తి ఉంటుంది, వాడు ఎప్పుడు దుర్మార్గంగా మాట్లాడుతుంటాడు, ర్యాష్ గా మాట్లాడుతుంటాడు. ఇవన్నీ మారుతిరావు లేవనుకోండి. వినోబా భావే గారు చైనా ఆర్మీకి ఎదురుకుండా నడిచి వెళ్ళిపోతున్నాడు. చైనా ఆర్మీ వాళ్ళు మొదటిసారి తుపాకీ పెడతాను వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఒక్కడు నీరసంగా నడిచి చేతికరతో పట్టుకుని వచ్చే వీడిలో ఏం శక్తి ఉంది? ఒక క్షణం వస్తుంది. ఆ క్షణం ఉందే, దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ వినోబా భావే. ఆయన న్యూక్లియర్ వెపన్ పట్టుకెళ్తున్నాడా? ఏం వెళ్తున్నాడేమో. కొలపూడి మారుతిరావుకి ఇవన్నీ లేవు. ఏమున్నాయి? చూడగానే నమస్కారం పెట్టే పెద్దరికం ఉంది. ఎక్కువ గట్టిగా మాట్లాడలేని ఒక సాధువైన సామ్యమైన గొంతుకుంది.
పెద్ద మనిషి అనిపించే ఫేస్ ఉంది, మాట్లాడగలిగే శక్తి ఉంది, మనసులో మాత్రం దుర్మార్గం ఉంది. ఈజ్ యువర్ మ్యాన్ నెక్స్ట్ డోర్. ఎవరమ్మా మాట్లాడేది? నువ్వెవరమ్మా? నీ పేరు నాకు తెలియలేదే, నన్ను ఎప్పుడూ గుర్తుపట్టలేదా నువ్వు? చూడమ్మా, ప్రపంచంలో రైల్వే స్టేషన్లో అయితే మనం ఎంతమందినో కలుస్తూ ఉంటాం, వాళ్ళందరినీ మనం ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం అని చెప్పమ్మా అన్నాడు. దిస్ మ్యాన్ ఎప్పుడైనా చూడగానే ఆనే దుర్మార్గం కంటే దుర్మార్గం యొక్క ఛాయ్ కూడా దొరకని పెద్ద మనిషి తరహా వెనకాతనున్న ముసుగుందే, అది కొత్త డైమెన్షన్. కరెక్ట్. నా అదృష్టవశాత్తు ఒక తమాషా ఆయన ఇంకొక డైమెన్షన్ పట్టుకుని పవర్ఫుల్ డైమెన్షన్ కాగలిగిన ఒక వెళ్ళని తయారు చేశాను. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్యని భారతీయ భాషలు అన్నిట్లోనే తీశారండి. అనుపమ్ ఖేర్ హిందీలో వేసినట్టున్నాడు, ఇంకెవరో ఇక్కడ వేశారు, మలయాళంలో వేశారు, అందరూ వేశారు. అన్ని లాంగ్వేజ్ లో నీ పిక్చర్ ఫెయిల్ అయింది. ఒక్క లాంగ్వేజ్ లోనే సంవత్సరం పోయింది తెలుగులో. ఏమండి, ఈ డైమెన్షన్ నాకు ద్వారకేష్ అన్నాడు, ద్వారకేష్ కమేడియన్, కన్నడ. మారుతిరావు గారు, ఈ 2 డైమెన్షన్స్ ని పట్టుకోగలిగిన నా ఆర్టిస్టులు మా దానిలో లేరండి అన్నాడు. గొప్పతనం అని కాదు, నా లోపంలోంచి నా డైమెన్షన్ పుట్టింది, నా లిమిటేషన్స్ లోంచి నా డైమెన్షన్ పుట్టింది. నేనే రచయితకి నేనే పుట్టించుకోగలిగాను, నాకు చాలా సుడువు. నేను చంద్రమోహన్ ఓ సీన్ చేశాను, రాజురాణి జాకీలో, దానికి నేనే రాశాను. మేము ఇద్దరం మాట్లాడుకుంటాం, నేను ఎప్పటికైనా ప్రాణం తీస్తానయ్యా, ఏం చేస్తావో నేను చూస్తాను. అలా జరుగుతుంది కదా సాధారణంగా, ఇద్దరు దుర్మార్గులు మాట్లాడుకుంటే మీ ఇద్దరు మాట్లాడుకుంటాం. చూడబోయా వెంకట్రావు, నేను ఎప్పటికైనా తుపాకీ పెట్టి కాల్చి చంపేయాలనుకుంటున్నానయ్యా, మీరు అలా చేయలేరండి. ఎందుకంటావు? పొడుస్తే మెన్ను పొడవడం కూడా సాధ్యం కాదేమో, మరొకసారి ఆలోచించండి. ఓ పని చేస్తానయ్యా, నువ్వు మేడం మీద నిలబడి అక్కడి నుంచి తోసేస్తే నిన్ను చచ్చిపోతాను అనుకోండి, కానీ మీరు తొయ్యలే, నీరసంగా ఉంటారు కదా. ఇలా చేశాను. ఐ టెల్ యూ, ఇట్ హస్ బికమ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. కొత్త రకంగా ఉంది, ప్రేక్షకులు ఊహించనిది. ఇది నేను సిల్వర్ స్ట్రీక్ అనే సినిమాలో ఒక విలన్ చూసా. విలను జుట్టు పీక్కోక్కలేదు, అతని శక్తి అతని దుర్మార్గపు ఇంటెన్షన్స్ గురించి ప్రేక్షకుల అవగాహనని బట్టి ఉంటుంది. కరెక్ట్. ఆ డైమెన్షన్ పట్టుకున్న తర్వాత ఒక 200 సినిమాలకు సరిపడా విశ్వరూపం వచ్చింది. ఏ జాన్ హ్యాస్ బీన్ క్రియేటెడ్, an artist was born, a school was born, a style was born. I lived for my character, for a career. హలో, నమస్కారం అండి, మీ పేరండి? నా పేరు కుమార్ అండి, సన్నివేల్ నుంచి. కుమార్ గారు, సన్నివేల్ నుంచి. బాగున్నారా? యా, బాగున్నానండి. హలో అండి, గోలపూడి మారుతిరావు గారు. నమస్కారం కుమార్ గారు, చెప్పండి. యా, నాకు ఒక క్వశ్చన్ అండి. క్వశ్చన్ అంటే లైక్ అది క్లారిఫికేషన్ ఏదైనా ఉంది. మీ పేరు మీద ఒక అవార్డు కూడా ఇస్తారు కదండి? నా పేరు మీద కాదండి, మా అబ్బాయి పోయాడు, కిరణ్ ప్రభు గారు చెప్తున్నా. గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ అవార్డు అని గొల్లపూడి మారుతిరావు గారు. సారీ అండి, నేను ఎందుకు అడుగుతున్నానంటే, నాకు ఒకసారి వీడియో చూస్తుంటే ఆమీర్ ఖాన్ గారికి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు. అవునండి, తారే జమీన్ పర్ అనే సినిమాకి ఆమీర్ ఖాన్ గారు. అది బాలచంద్ర గారు స్పీచ్ ఇస్తుంటే ఆమీర్ ఖాన్ గారు కళ్ళంబడి నీళ్ళు తెచ్చుకున్నారండి. అవునండి, ఆమీర్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా ఈ అవార్డుని చాలా గొప్పగా భావిస్తారు. అవునండి, చాలా ప్రతిష్టాత్మకంగా మిగిలిపోయిందండి. దాని గురించి ఎలా ఏంటి అది నేను కనుక్కుందామని అనుకున్నాను. బట్ తెలిసిందండి నాకు. మీరు మీ సినిమా జీవితంలో ఒక పాట, అది చాలా ఏమంటారు దాన్ని, చరిత్రలో నిలిచిపోయే పాట, జగమే మాయ బ్రతుకే మాయ, అక్కినేని నాగేశ్వరరావు గారు వేశారు మీరు. సో ఆ పాట ఒక పల్లవి విని మీ అభిప్రాయం వేస్తే బాగుంటుంది, లేకపోతే నేను చెప్పిన తర్వాత మీరు బాగుంటుంది. ఎందుకంటున్నానంటే, చెప్పండి. తమాషా ఒక చిన్న అదృష్టం ఏంటంటే, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ముఖ్యంగా విలన్ గా ఇన్ని పాటలు నా కెరీర్ లో పాడిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ నేనేనేమో అనుకుంటాను. ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నేను చేసిన పాటలన్నీ ఒకసారి చూసుకుంటే బాగుండు, ఎక్కడైనా సాధ్యం పడితే అని అనిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రత్యేకంగా నా కోసం పాటలు రాసి సందర్భాన్ని క్రియేట్ చేసేవారు. సరే, జయమాలిని, జ్యోతిలక్ష్మి, ఇంకోళ్ళతో వేషాలు చేసేవాడిని. కానీ ఈ సంసారం చదరంగంలో తమిళ్లో కూడా విసు గారు చేసినట్టుగానే 4.5 నిమిషాల పాటు ఒక సోలో సాంగ్ ఉంది, అది జగమే మాయ. నేను వణికిపోయా. 4.5 నిమిషాల సాంగ్, ఒక సోలో సాంగ్ మేనేజ్ చేయడం. నా పక్కన ఎవరో నా భార్యని, పిల్లలని, ఇంకోళ్ళని అంటున్నా, ఆ పాట నేనే పాడతాను. ఐ హావ్ టు క్యారీ ది షో ఫర్ 4.5 minutes. ఎటువంటి సాంగ్ అది? అద్భుతమైన చరిత్రను సృష్టించిన దేవదాస్ అనే సినిమాలో ఆ రోజుల్లో ఆయన సుబ్బరామన్ గారు చేసిన
అక్కినేని నాగేశ్వరరావు గారు పాడినా, వేదాంతం రాఘవేంద్ర పిక్చర్స్ చేసినా అది చరిత్రలో భాగం అయిపోయి నిలిచిపోయిన సాంగ్ చెయ్యాలి. నాకు నిద్ర పట్టేది కాదండి. ఎలాగ ఈ సాంగ్ నేను తట్టుకోగలనా? ఎందుకంటే ఎంత మహానుభావుడుగా అందంగా ఉన్నా 2 పాత్రల్ని పక్కన నిలబడితే రెండిట్లో ఏదో ఒకటి బాగుంటుంది, రెండిట్లో ఓ దాని కన్నా అని అనడం తప్పనిసరి అవుతుంది. ఖచ్చితంగా కంపారిజన్. ఆ సిచ్యువేషన్ తీసుకుంటే ఏ రోజైనా అక్కినేని నాగేశ్వరరావు చేయిస్తారు కానీ గొల్లపూడి మారుతిరావు కాదు. నేనెక్కడో వచ్చాను, ఇది నాది అటువంటి హీరో పాత్ర కాదు, అటువంటి పాత్ర కాదు. నేను బాగా నలిగిపోయాను. ఇది చేయకపోతే బాగుండే, ఇలాంటి పాట పెట్టకపోతే బాగుండే అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏవిఎం లాంటి సంస్థకి చెప్పాల్సిన పని కాదు. పాట కూడా రికార్డ్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది, నిద్ర కూడా పట్టేది కాదు. ఓ రోజు ముత్తురామన్ గారు దాని డైరెక్టర్, ఆయనకి పెద్ద తమిళే కానీ ఆయన తెలుగు ఎక్కువ తెలిసేది కాదు. ఆయనతో ఓ రోజు అన్నా, సార్ మీరు ఏమనుకోకపోతే చిన్న పని చేయగలరా అన్నాను. ఏంటి సార్ అన్నాడు ఆయన. దేవదాస్ పోస్టర్ ఒకటి తెప్పించండి సార్ అన్నాను. దేవదాస్ పోస్టర్ తెప్పించి గోడకు అంటించారు. అంటించిన తర్వాత ఆయన నాకు తెలుసు కనుక నేను ఒక డైలాగ్ రాసుకున్నా. డైలాగ్ రాసుకుని ఆ సాంగ్ మొదలెట్టే ముందు డ్రింక్ తీసుకుంటూ డ్రింక్తో ఊగుతూ ఆ పోస్టర్ దగ్గర ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యి డైలాగ్ చెప్పాను. గురువుగారు, ప్రేమ మొక్కలై మీరు మందు తాగారు, సంసారం చెక్కలై నేను మందు తాగుతున్నాను. గుండె రగిలినా మనసు పగిలినా ఈ మందే మందని చెప్పిన మీకు నమస్కారం గురుగారు అని చెప్పి దానిలోంచి బయటకు వచ్చి జగమేమా మొదలెట్టాను. నేను అనుకున్నది బయటకు వచ్చాను. మీకు నమస్కారం గురుగారు అని ఆయన చెప్పుకొని బయటకు వచ్చాను. ఇట్ వాస్ వండర్ఫుల్లీ టేకెన్ అండి. నాకు మా మిత్రుడు చచ్చిపోయాడు, వివి రామారావు ఎక్కడ ఉన్నాడు. ఒరే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే జగమేమాయని ఇంకో ధోరణిలో ఇంకో సిచ్యువేషన్ లో నేను చూసి చాలా ఆనందించేవారు అని ఉత్తరం రాశాడు నాకు. దేశమంతా యాక్సెప్ట్ చేసింది. ఇవాళ కూడా చాలా మంది అడుగుతున్నారంటే ఆ పాట ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రేంజ్ బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజ్ ఆల్సో. కరెక్ట్. నమస్కారం అండి, నా పేరు నరసింహమూర్తి, ప్లెజెంటన్ నుంచి. నరసింహమూర్తి గారు బాగున్నారా? బాగున్నానండి. గొల్లపూడి మారుతి గారు నమస్కారం. నమస్కారం మూర్తి గారు. మీరు మీ తండ్రి గారు పోయినప్పుడు ఒక వ్యాసం రాశారు అతని మీద. అవునండి, మనం ఫాదర్స్ డే సందర్భంగా వినిపించారు. అవునండి, అది చాలా గొప్పగా రాశారండి మీరు. అందులో నిజంగా నాకు మా ఫాదరే కనిపించారు. చాలా సంతోషం అండి. అది నన్ను ఎంతగా కదిలించింటే నేను మొన్నాడు వెంటనే బయలుదేరి ఇండియా వెళ్ళి 1 వారం రోజులు మా నాన్నగారితో గడిపొచ్చాను. ఎంత అదృష్టం, ఎంత గొప్ప పని చేశారు. నాకు చాలా గర్వంగా ఉంది. ఇంకో విధంగా మీరు ఎలా చెప్పినా సరే నాకు ఇంత ఆనందం కలిగేది కాదు. కానీ ఒక కొడుకుని ఒక తండ్రిని చూడాలనే ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కల్పించిన ఒక వ్యాసం చాలా ఆనందంగా ఉంది మూర్తి గారు. ఐఎమ్ థ్యాంక్ యూ వెరీ మచ్. యూ కాంట్ పే ఎనీ బెటర్ కాంప్లిమెంట్ దాన్ దిస్. మంచిదండి, మంచిది. చాలా మంచి ప్రోగ్రామ్ అండి. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహమూర్తి గారు. ఇంకో చిన్న మాట చెప్తా. చెప్పండి. నేను ఏవిఎంలో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఏవిఎం వాళ్ళు ఎవ్వరికి గొల్లపూడి మారుతిరావు అంటే ఎవరో తెలీదు. వాళ్ళకి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే సిల్వర్ జూబ్లీ పోయి నేషనల్ అవార్డు పుచ్చుకున్న అప్పటికే ఆ అవార్డు వచ్చిన ఈ వేషానికి గొల్లపూడి మారుతిరావు అనే పల్సటి వ్యక్తిని తీసుకొచ్చారు. వీటిలో ఏం గొప్పతనం ఉందని ఇలా కూర్చొని నన్ను చూస్తూ ఉండేవారు. నేనేం చేసినా వాళ్ళకి ఎంతగా ఉండేది. ఇన్క్లూడింగ్ ది డైరెక్టర్ వినాయకం గారిని కెమెరామ్యాన్ ఉండేవాడు. వాళ్ళందరూ నన్ను హీరో వర్షిప్ లో నేనే హీరోని ఈ పిక్చర్ కి చూస్తూ ఉండేవారు. సాతప్పనని ఏవిఎం చెట్టిఆర్ గారి దగ్గర నుంచి పనిచేస్తున్న మేకప్ మ్యాన్ ఉండేవారు. వీళ్ళందరూ తమిళియన్ చాలా గౌరవప్రదంగా నన్ను తల వంచి నమస్కారం పెట్టి పక్కకి వెళ్ళిపోతూ ఉండేవారు. నాకు చాలా ఇబ్బందిగా ఉంటూ ఉండేది. మిగతాలో డెమోక్రటిక్ గా ఉండేది కానీ ఇక్కడ కొంచెం రాయల్ గా ఉండేది. ఎవ్వరూ నా రష్ ఏం మెచ్చుకోలేదండి. నేను ఈ జగమేమా పాట అయిన తర్వాత రష్ వచ్చింది. ఆ రష్ వచ్చి చూసిన తర్వాత ఈ సాతప్పనే ఆయనకి అప్పటికి 60 ఏళ్ళు దాటి ఉంటాయి. మేకప్ చేసుకుంటుంటే నా రూమ్ లోకి వచ్చి నా 2 చేతులు పట్టుకుని సార్ రొంబ నండ్రి సార్ ఎవడ నల్లా ఇరుకు సార్ అంటూ పట్టుకున్నాను. మొదటిసారిగా నన్ను మెచ్చుకొని నేను బాగా ఈ పాత్రను చేస్తున్నానని ఒప్పుకున్న నన్ను తెలియని ఒక వ్యక్తి యొక్క సందర్భం ఇది. నాకు ఇది ఇప్పుడు కూడా జ్ఞాపకం వస్తుంది, నవ్వు వస్తుంది. జ్ఞాపకాలు తేనె తుట్టిని కదిపాను. చాలా సంతోషం అండి. ఇవన్నీ చాలా మధురమైన జ్ఞాపకాలు. ఎప్పుడు ప్రజలు అంగీకరించే సినిమాల విజయాల జ్ఞాపకాలు ఉన్నాయి, ఇప్పుడు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. అందుకని తేనె తుట్టున్నారు, దానిలో నుంచి మకరందం. మంచి మాట బాగా అన్నారు. ఇంకో కాల్ తీసుకుందాం. తీసుకోండి. 7వ ఏట కాలం చదివిన శ్రోతలు ఇంకోళ్ళు కనిపిస్తున్నారు. దీనిలో కొందరు గుర్తుపడడం బాగుంది. నాకు అంజలీదేవి గారు నా అక్కగా యాక్ట్ చేశారు సినిమాలో.
లేదా అంజలీదేవి గారు తమ్ముడుగా నేను యాక్ట్ చేసాను చెప్పడం మర్యాదగా ఉంటుంది, ఎందుకంటే ఆవిడ చాలా పెద్ద ఆవిడ, సీనియర్ ఆర్టిస్ట్ కనుక. సూర్యకాంతం గారు ఏదో పిక్చర్లోనూ నా అత్తగా యాక్ట్ చేశారు, అంతవరకు గుర్తుంది. అన్నపూర్ణ నాకన్నా చిన్నది. మీ ఇద్దరం ప్రారంభించి అంతకు మునిపి 2-3 వేషాలు వేసినా మనిషి చరిత్రలో సూర్యకాంత్ ఇది అన్నపూర్ణ నా భార్యగా వేసిన తర్వాత మేము 30 సినిమాలు చేసి ఉంటాం ఇద్దరు కలిసి. ఒక బ్రాండెడ్ కప్పులు ఉంటాం చూడండి, రాజబాబు రమాప్రభ అలా అనుకున్నట్టుగా. ఒక విషయం చాలా బాగా చెప్పారు, చెప్తాను వినండి. చెప్పండి. నా చిన్నతనంలో 12వ ఏట మా నాన్నగారి జీవితంలో రోజు ఆఫీస్ నుంచి వచ్చి ఆయన జీవితంలో మొదటిసారి ఆఖరిసారి నా చేతిలో 3 అణాలు పెట్టి మా ఇంటికి ఎదురుగుండా సెలెక్ట్ టాకీస్ ఉండేది విశాఖపట్నంలో, అక్కడికి వెళ్ళి ఒక సినిమా చూడమన్నారండి. ఆ సినిమా పేరు షావుకార్. ఆ సినిమాని చూసా. అప్పటికి నా వయసు 12 ఏళ్ళు ఉంటే, అప్పుడు చిన్నపిల్లే జానకి గారు, ఆవిడ దానిలో హీరోయిన్. అది విజయ పిక్చర్స్ కి మొదటి సినిమా. అయితే విజయ పిక్చర్స్ ఆఖరి సినిమాకి నాగిరెడ్డి గారు నన్ను ఇన్వైట్ చేసి, బాబు ఏనుగుని సర్కస్ బాల మీద కసరత్తు చేయిస్తున్నట్టు మీ చేసి చేయిస్తున్నాను, మీరు నా పిక్చర్ లో మెయిన్ రోల్ వేయాలన్నారు. ఏం అదృష్టం అది. నేటి సావిత్రిలో యాక్ట్ చేశాను. ఇందాక విసు గారు చెప్పిన, విసు గారు 2 లాంగ్వేజ్ లో చేసిన పిక్చర్ లో విజయ పిక్చర్స్ మొదటి పిక్చర్ నేను చూశాను షావుకార్ జానకిది. విజయ పిక్చర్స్ ఆఖరి పిక్చర్ నేను హీరోగా నటించాను. నేటి సావిత్రి హీరో అంటే మెయిన్ రోల్ గా నటించాను, అది రెండోది. షావుకార్ జానకి గారు మీ స్వాత ఎవరో చెప్పినట్టుగా నాకంటే 8 ఏళ్ళు పెద్దవాడు. ఇంకొక పాత్ర చెప్పాలి, నేను 2 పాత్రలు చెప్పాను కదా. మా అమ్మగారి ఒళ్ళో కూర్చుని మినర్వా టాకీస్ విశాఖపట్నంలో ఆ రోజుల్లో ఉండేది, దానిలో చూసిన ఒక సినిమా పేరు బాలరాజులో ఎస్ వరలక్ష్మి చేశారు, అక్కినే నాగేశ్వరరావుతో. నాకంటే ఆవిడ 10-12 ఏళ్ళు పెద్ద. ఆవిడతో నేను 3 పిక్చర్లు చేశాను. ఏం అదృష్టం. ఆవిడ చాలా అద్భుతమైన గాయనీమణి. ఆల్ ఇండియా రేడియోలో 20 ఏళ్ళు పనిచేసి వచ్చాను. ఆవిడ పాటలు మేము వేస్తూ ఉండేవాళ్ళం. ఏమండి ఎక్కడ చచ్చారు అని పెద్ద కేక అవుట్ బ్లాక్ సౌండ్ లో, వస్తున్నానే అని నేను పెద్ద బయలుదేరాం. ఆవిడ పాపం ఆవిడ వంగలేదు. ఆవిడ ఎవరు, నా భార్యామణి. ఇంకెక్కండి అన్న తర్వాత ఆ ఒక ప్లాట్ఫామ్ వేస్తుంది. ఆ ప్లాట్ఫామ్ మీద నేను 2 కాళ్ళు పెట్టి నిలబడతాను. ఆవిడ మహాపతివ్రత, దేవుడిని పూజిస్తూ ఉంటుంది. ఆవిడ వచ్చేప్పుడు నా కాళ్ళకి నమస్కారం పెడుతుంది. టిల్టప్ చేస్తే గొల్లపూడి మారుతిలో ప్రత్యక్షమవుతాడు. శ్రీవారు అని నా సినిమాలో. తర్వాత ఎవరు 3 పిక్చర్లు చేశాను. అదృష్టం ఎక్కడో ఆవిడ సినిమా 9వ ఏడు చూసిన నేను పెరిగి పెద్దవాడిని అయిన తర్వాత మేమిద్దరం కలిసి నటించడం, ఆవిడ పక్క నిలబడి నటిస్తున్నందుకే నేను చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఒక 2 తరాలు మెర్జ్ అయిపోయిన అద్భుతమైన సందర్భాల్లో 2 గొప్ప నటీమణులతో నటించిన సందర్భం అది. ఏమైనా ఇంత దూరం వచ్చి ఇంత అద్భుతమైన పరిపక్వమైన తెలుగుదనాన్ని 7వ ఏట నుంచి పంచుకుంటున్న ఒక రచయిత యొక్క రచనల్ని, ఎప్పుడో నటించిన నా సినిమాల్ని, ఆ అనుభూతుల్ని జ్ఞాపకం చేస్తున్న ఈ శ్రోతలతో ఇలా మాట్లాడగలిగే అవకాశాన్ని కల్పించిన కిరణ్ ప్రభు గారికి, మీ అందరికీ ఎంతో ఆస్తిపాస్తులను తీసుకుని ఈ దేశం నుంచి స్వదేశానికి వెళ్తున్నానని చెప్తూ అందరికీ కృతజ్ఞత చెప్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ మారుతీరావు గారు. ఈ 2 గంటలు నిన్న గంట కూడా వేరే ప్రపంచంలో మేము విహరించాము.